ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం వినబోతున్నాం. ఆల్రెడీ ప్రకటన గ్రంథం స్టార్ట్ చేశాం. ఆల్రెడీ ఫస్ట్ అధ్యాయం కంప్లీట్ చేశాం. ఆల్రెడీ సెకండ్ అధ్యాయంలో ఎంట్రన్స్ కూడా జరిగిపోయింది. అందులో 7 సంఘాల చరిత్ర అయిపోయింది. 7 సంఘాల హిస్టారికల్ బేస్ అయిపోయింది. అందులో ఎఫెసు సంఘం హిస్టారికల్ క్వాలిటీస్ ఏంటి, బిబ్లికల్ క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం వినేసి ఉన్నాం. అయితే ఈరోజు మనము ఎఫెసు సంఘములో మిస్ అయిన పార్ట్ ఒకటి ఉంది. ఎఫెసు సంఘము మిస్ చేసిన పార్ట్ ఒకటి ఉంది. ఆ పార్ట్తో పాటుగా దేవునికి నచ్చని వారు ఒక తెగ, దేవునికి నచ్చని ఒక తెగ ఉంది బైబిల్లో. ఆ తెగ గురించి మనం వినబోతున్నాం. నికోలాయితులు అని ఉంటుంది బైబిల్లో, వారి గురించి మనం వినబోతున్నాం. అదేవిధంగా జీవవృక్షము, అసలు ఏంటి దీని ఇంపార్టెన్స్, జీవవృక్షము దేనికి సాదృశ్యము, ఇది ఎక్కడెక్కడ బైబిల్లో మనకు కనబడింది, దేనివల్ల దేవుడు ఇది దూరం చేయాల్సి వచ్చింది, మరలా ఎందుకు దేవుడు దగ్గరకు చేయాల్సి వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈరోజు గ్యాదర్ చేయడానికి మనం కూర్చున్నాం. కేవలం ఇన్ఫర్మేషన్ కాదండి, చాలా 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 ఆధ్యాత్మికమైన పాఠాలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా లెట్ us గెట్ ఇన్ టు ద మ్యాటర్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలను మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2, 3, 4 వచనములు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. కానీ అయినను ఎప్పుడైతే మీరు బట్ అనేది విన్నారో, షేక్స్పియర్ ఒక సేయింగ్ చెప్తాడు, బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అని అంటాడు. అంటే ఇప్పుడు ధర్మన గురించి 100 మంచి చెప్పి అయినా కానీ బ్రదరు ధర్మాన్న అన్నాను అనుకోండి, ఇక తుస్తే ఆయన లైఫ్. చెల్లి గురించి కానీ, సిస్టర్స్ గురించి కానీ, బ్రదర్స్ గురించి కానీ 100 మంచి మాటలు చెప్పి అయినా ఓ చిన్న మాట ఏంటంటే అని చెప్పి కామ్గా ఉండండి, ఇంకా ఆయన లైఫ్ కలాస్ క్లోజ్ అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమవడానికి ఒక మాట చెప్తాను. పెళ్లి కాని వారు చాలామంది ఉన్నారు కాబట్టి పెళ్లి చూపులకు ఏదో రోజు మీరు వెళ్ళాలి కాబట్టి వెళ్తారు ఖచ్చితంగా చచ్చినట్టు. వెళ్ళినప్పుడు అమ్మాయి గురించి మీరు వర్ణించి, ఆ పెద్ద మనిషి ఎవరు ఉంటారు కదా పెళ్ళి పెద్ద, ఆ పెద్ద వర్ణిస్తూ అమ్మాయి అండి సూపర్ అండి, ఏ హీరోయిన్ పనికిరాదు ఆ ముందు అన్నప్పుడు ఎవరైనా అందంగా ఉన్నారంటే ఏం చేస్తారు, అందమైన భార్య నాకు రాకూడదని ఎవరు ప్రేయర్ చేయరు. ఈడెంత కుష్టి రోగాలతో ఉన్న అమ్మాయి మాత్రం ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో ఉన్న అమ్మాయిలా కనబడాలని వీడాశ. సో అందంగా ఉంది అని చెప్పగానే పొంగిపోతాడు కదా. అమ్మాయి టీ పెడితే హైదరాబాద్ ఇరానీ చాయ్ కూడా పనికిరాదండి అంటే ఇంకా పొంగిపోతాడు. అమ్మాయి బిర్యానీ చేస్తే హైదరాబాదీకి ఆ దమ్ బిర్యానీవి అది కూడా చిన్నదే, ఇక అది కూడా దిగదుడిపే అని చెప్తే మనోడు ఏం చేస్తాడు, ఇంకా పొంగిపోతాడు. అమ్మాయి చూస్తుందండి తల్లిదండ్రుల్ని, మీ తల్లిదండ్రులు తన తల్లిదండ్రుల్లా చూస్తుంది, అత్తమామల్లా చూడదంటే ఇంకా చెప్పండి ఎలా పైకి ఎక్కేస్తాడు, ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అప్పటికి అలా వెళ్ళిపోయిన తర్వాత కానీ అని చెప్పి సైలెంట్ అయిపోయాడు అనుకోండి, పెళ్ళొద్దా? ఏంటి కానీ, ఇది ఏదో కానీ తర్వాత పెళ్ళైతే కానీ తర్వాత చెప్తా కానీ ఏంటో అన్నారు అనుకోండి, పెళ్ళవుద్దా? అదేంటి అందంగా ఉంది, మంచిగా మాట్లాడుతుంది, అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది, బిర్యానీ వండితే గుమగుమల ఆ రెసిపీ మొత్తం అందరికీ ఏదో టీవీ అడ్వర్టైజ్మెంట్లు వస్తే చూసారా, ఈ పక్క వీధిలో ఛాయ్ కాస్తే ఈడు అలా మోటులాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి కదా. అలా పెడుతుంది ఛాయ్ పెడితే, లేదా బిర్యానీ చేస్తే మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ భలే చేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటే ఆ కానీ ఏంటో, ఆ క్లాజ్ ఏంటో తెలియకపోతే నేను పెళ్లి చేసుకోను అంటారు ఖచ్చితంగా కదా. ద సేమ్ వే ఎఫెసు సంఘాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు చూడండి, నీ క్రియలు బాగున్నాయి సంగమా, నీ కష్టము బాగుంది సంగమా, నీ సహనము కూడా బాగుంది సంగమా, అయితే నువ్వు దుష్టులను సహించలేవు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు అని చెప్పుకుంటున్న దొంగ బోధకులకు నువ్వు చాలా చాలా విముఖతను చూపిస్తూ ఉంటావు, నువ్వు బాగా ఫిల్టర్ చేస్తావు బోధలన్నింటినీ. నువ్వు ఏదైతే బెరయా సంఘస్థులు చేశారో ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎఫెసు సంఘంలో ఉంది. కానీ అని దేని గురించి మాట్లాడుతున్నాడు, మొదట నీకున్న ప్రేమ నీలో లేదని ఒక్క తప్పు నీ మీద నేను మోపవలసి వస్తుందని చెప్పి లాస్ట్లో మన హైదరాబాదీ భాషలో మాట్లాడితే ఒక దమ్కి కూడా ఇస్తాడు చూడండి. ఏమన్నా ఇస్తున్నాడు చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి
ఏంటి ఒక్క తప్పిదానికి దేవుడు ఎంత స్ట్రిక్ట్నెస్ చూపిస్తున్నాడు చూడండి. సో దీన్ని బట్టి మనకు దేవుడు చెబుతున్న ఒక ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పనా, చాలా మందికి ఒక ఈగో ఒకటి ఉంటుంది, ఒక ఏమంటారు హైపర్ యాక్టివ్ మోడ్ ఒకటి ఆన్ చేసుకుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇది ఒక్కటే కదా పర్లేదులే అని అనుకుంటారు చాలామంది క్రైస్తవులు. చూడండి లాస్ట్ టైం కూడా గుర్తు చేసినట్లున్నాను, లాస్ట్ వీక్ కూడా గుర్తు చేసినట్లున్నాను. అయితే చాలామంది క్రైస్తవుల్లో ఉండే ఒక చిన్న కాంప్రమైజ్ అయిపోయే యాటిట్యూడ్ ఏంటంటే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది, కానీ వీడు పరిచర్య బాగా చేస్తాడు, సంఘంలో బాగా వాడబడతాడు, బయటికి వెళ్ళి సువార్త బాగా చేస్తాడు, అందులో ఏదో ఒక చిన్న బలహీనత ఇతనిలో ఉండడం, వీడిలో ఉండడం బట్టి వీళ్ళు ఏమనుకుంటారు, అరే ఇంత చేసింది నేను ఇంత చేసినప్పుడు, నా వల్ల ఇంతమంది రక్షించబడినప్పుడు, నేను ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చి సంఘంలోనికి అనేకమైన ఆత్మలను నేను చేర్చినప్పుడు, నా వల్ల ఇంతమంది ఇన్ని లక్షల మంది దేవుణ్ణి తెలుసుకుంటున్నప్పుడు, ఇంత దేవుడు చూసి ఈ చిన్న బలహీనత విషయంలో నన్నేం పాయింట్అవుట్ చెయ్యడులే అని ఎవరైతే ఆ లే అనే ఒక చిన్న కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు చెప్తున్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే, ఒక ధమ్కి ఏంటంటే, అక్కడ మారితేనే సరి, లేదంటే దీపస్తంభం ఏమైద్దంట, దీపస్తంభం ట్రాక్ తప్పిద్దంట. ఏంటి చిన్నదానికే అంటే దేవుడు అంత సీరియస్గా ఉంటాడా? సీరియస్గానే ఉంటాడు. మనకి తెలియక ఏంటి బ్రదర్ ఎన్ని చేసినా కానీ ఈ ఒక్కదానికి నన్ను పాయింట్అవుట్ చేస్తారేంటి అని అంటారు చాలామంది కదా. విశ్వాసులు నేర్చుకోవాల్సిందే, అది దేవునికి 99% నచ్చదు. ఎంత కావాలి దేవునికి? ఇది ఒక వాటర్ బాటిల్, దీంట్లో 1 లీటర్ వాటర్ నేను నింపేసి 2 చుక్కలు విషాన్ని కల్పిస్తే అది వాటర్ అవుద్దా, విషం అవుద్దా? The minute part of the negativity also makes the 99% of the positivity into negativity కదా. మనకు మ్యాథ్స్ బేసిక్ మ్యాథమెటిక్స్లో మనం చూస్తే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది చెప్పండి, -1 × 100 వేసుకోండి, +100 ఎంత అవుద్ది? మైనస్ కొద్దిదైనా సరే. అదే కదా దేవుడు అంటాడు, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుట వలన ఆ తైలమంతా ఏం చేసిందంట, పాడైపోయిందంట. పులిసిరి పిండి కొద్దిదైనా ముద్దంతటిని ఏం చేస్తుందంట, పులియ చేస్తుందంట. 40 రోజుల వ్రత దినాల్లో 39వ రోజు ఆ అపవిత్రమైన శవాన్ని ముడితే అతను మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంట, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలంట. అంటే బిబ్లికల్ ఫార్ములా, బిబ్లికల్ ప్రోటోకాల్ ఏంటి అంటే, ఉంటే 100%, లేదంటే 0%. అంతే తప్ప 2 నుంచి 99 వరకు దేవుడు అలౌ చేస్తాడా? ఆ దేవుడే చెప్పిన మాట ఏంటి, ఉంటే చల్లగా ఉండండి, లేదా వెచ్చగా ఉండండి, కంప్లీట్గా హార్ట్ ఇచ్చేయండి, కంప్లీట్గా లైఫ్ ఇచ్చేయండి. నేను మరలా చెప్తున్నానండి, చిన్న వాటిలో మీరు చూపించే ఆసక్తి దేవుడు పెద్ద విషయాల్లో మీకు స్థానాన్ని దేవుడు దయచేస్తాడు. నా మినిస్ట్రీలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన మాటలు నేను చెప్తున్నాను. చిన్న నాకేం పెద్దగా, చాలామంది నాకంటే బాగా చెప్పే స్పీకర్లు ఉన్నారు లేరా, చాలామంది ఉన్నారు. నాకంటే బైబిల్ జ్ఞానం ఉన్న స్పీకర్లు కూడా కాదు, విశ్వాసులు నాకంటే బాగా రెఫరెన్సులు చెప్తారు. నాకు రెఫరెన్సులు గుర్తుండవు. నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్ నేను 20 times చదివాను. నేను ఎందుకు ఎక్కువసార్లు చదువుతాను చెప్పనా, చదవకపోతే నాకు గుర్తుండదు. చాలామంది ఒక్కొక్క 2-3 times మనవరని ఉన్నాడు, ఆయన బుర్రో కానీ ఎక్కడ మెమరీ కార్డు కొనుక్కున్నాడు తెలియదు, కానీ ఒక్కసారి వింటే గుర్తుంటుంది ఆయనకి, ఒక్కసారి చదివితే గుర్తుంటుంది. నాకు 100 సార్లు చెప్పినా గుర్తుండదు, ఇక 1000 సార్లు చదివినా నాకు అసలు గుర్తుండి చావదు. అందుకే నేను ఎందుకు ఎక్కువసార్లు చదువుతా అనుకున్నారు, ఏదో ఇన్నిసార్లు చదివానని చెప్పుకోవడానికి కాదు, నేను అది చదవకపోతే నాకు కనీసం గుర్తుండదు. సో నాకంటే ఎక్కువగా జ్ఞానం ఉన్నవారు కూడా సేవలు వాడబడట్లేదు. దేవుడు ఈ జ్ఞానహీనుని ఎందుకు వాడుకుంటున్నాడంటే, మిక్కిలి చిన్న వాటిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించి చూడండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాంప్రమైజ్ అయ్యే యాటిట్యూడ్ మీరు చంపేసుకోండి. ఎఫ్ఎస్సి సంఘం నుంచి దేవుడు నేర్పిస్తున్న మొదటి పాఠం అది. అండ్ చివరిగా ఇంకా ముందుకు సాగుదాం. అయితే దేవుడు చెబుతున్న మాట 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో మొదట ఉన్న ప్రేమ ఎఫెసు సంఘం విడిచిపెట్టిందంట. ఇది మనందరికీ అర్థమవడానికి, సార్వత్రికంగా లైవ్లో కూడా చూస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమవడానికి 3 విషయాలు చెప్తాను. మొదటి ప్రేమ ఏ విషయాల్లో సంఘము విడిచిపెట్టిందో 3 విషయాలు. ఒకటి, ఈ వచనాన్ని సంఘాలకు అప్లై చేద్దాం, సార్వత్రిక సంఘాలకు. రెండవది, ఈ వచనాన్ని పరిచర్యలకు అప్లై చేద్దాం. సంఘం వేరు, ఇవాంజలికల్ మినిస్ట్రీ వేరు, చర్చ్ మినిస్ట్రీ వేరు కదా. చర్చ్ మినిస్ట్రీనే, ఇవాంజలిజమే. పేతురు గారిది సంఘ పరిచర్య, పౌలు గారిది సువార్త పరిచర్య. పేతురు గారి పరిచర్య పేతురు గారిదే, పౌలు గారి పరిచర్య పౌలు గారిదే. సో ఈ విషయంలో క్రైస్తవ్యం లేదా
లేటెస్ట్ జనరేషన్లో ఉన్న ఈ క్రిస్టియానిటీ ఏదైతే ఉందో ఎక్కడ మొదటి ప్రేమను విడిచిపెట్టిందో 3 విషయాలు మనకు అర్థమవడానికి 3 పార్ట్స్గా నేను చేస్తున్నాను. ఒకటి, ఈ వచనాన్ని సంఘానికి మనం అప్లై చేయబోతున్నాం. రెండవది, ఈ వచనాన్ని ఇవాంజలిజంకి కూడా మనం అప్లై చేయబోతున్నాం. ఇక మూడవది, ఈ వచనాన్ని మన పర్సనల్ లైఫ్కి కూడా మనం అప్లై చేయబోతున్నాం. వేటికి అప్లై చేస్తున్నాం చెప్పండి? నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. మనం వినాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వచనాన్ని మనం 3ంటికి మనం అప్లై చేయబోతున్నాం. ఒకటి, చర్చ్ మినిస్ట్రీకి. రెండవది, ఇవాంజలికల్ మినిస్ట్రీకి. మూడవది, పర్సనల్ లైఫ్కి మనం అప్లై చేయబోతున్నాం. ఎందుకు ఈ 3టికి నేను అప్లై చేయాలని అనుకుంటున్నా అంటే, జనరల్గా ఈ మాట దేవుడు రాసిన టైంకి యాక్చువల్గా లిటరల్ సెన్స్లో తీసుకుంటే ఫస్ట్ జనరేషన్ క్రిస్టియానిటీకి ఉన్న ఆసక్తి సెకండ్ జనరేషన్ క్రిస్టియానిటీకి వచ్చేసరికి లేదు. లాస్ట్ వీక్ కూడా దీని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి, ఐగుప్తు నుంచి వచ్చిన వారికి ఉన్న ఆసక్తి అంటే వారిలో ఉన్న భక్తి కానీ, వారికి దేవుని గురించి తెలిసినంత ఆ విషయాలు కానీ, రాను రాను రాజుగారి గుర్రం ఏమైపోయిందంట, గాడిద అయిపోయినట్టుగా ఈ గాడిద తరం ఒకటి వచ్చిందంట. ఆ తరానికి న్యాయాధిపతుల గ్రంథం 2:10 అంటాడు, యెహోవానైనను ఆయన తన ప్రజల పట్ల చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చేసిందంట. అంటే జనరేషన్స్ మారే కొద్దీ ఈ జనరేషనల్ గ్యాప్లో ఏమైపోతుందంటే డిఎన్ఏ సేమ్ వస్తుంది కానీ దేవుడి పట్ల భక్తి భావజాలం మాత్రం సేమ్ రావట్లేదు, తగ్గిపోతా ఉంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, రేపొద్దున మీకు పెళ్ళైపోయి మీకు పిల్లలు పుట్టేసి ఆ జనరేషన్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ మీరు ఏం చేయాలి చెప్పనా? మీరు షేర్ చేసుకోవాల్సిన డిఎన్ఏ మాత్రమే కాదు, మీరు షేర్ చేసుకోవాల్సిన రక్తాన్ని మాత్రమే కాదు, మీరు షేర్ చేసుకోవాల్సిన జీన్స్ని మాత్రమే కాదు, కానీ మీరు షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, ఏమనంటే వచ్చు తరమునకు నీ బాహుబల్యమును గురించి తెలియజేయడానికి నాకు ఆయుష్ పెంచు అంటాడు. వాళ్ళతో ఆడుకోవడానికి కాదు, వాళ్ళతో బూతులు మాట్లాడించి సరదా పడడానికి కాదు, లేదా వృద్ధాప్యంలో ఇంకా బ్రతికి 4 ఆస్తులు సంపాదించుకోవడానికి కూడా కాదు. దేనికి నాకు ఆయుష్ కావాలంటే వచ్చు తరానికి నీ కృపను గురించి, నీ బాహుబలమును గురించి నేను తెలియజేయనట్లుగా నీ సేవకుడనైనా నాకు ఆయుష్ పెంచుదేవా అని భక్తుడు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే, మీకు ఏ భక్తి ఉందో రేపొద్దున ధర్మానికి పిల్లలు పుట్టిన తర్వాత వాడికి కూడా ఎలా ఉండాలి చెప్పండి? భక్తి పెరగాలి అవసరమైతే, కానీ తగ్గకూడదు. రేపొద్దున మీకు పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మీకున్న ఆసక్తి కంటే చెప్పండి ఎక్కువే ఉండాలి తప్ప తక్కువ అవ్వకూడదు. ఇప్పుడు కోటేషన్ ఉన్నాడు, తర్వాత మన సంఘస్థులు అందరూ ఉన్నారు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఉన్నారు. పెళ్ళైన వారు వాళ్ళు మీ తర్వాత జనరేషన్కి మీకు దేవుని పట్ల ఉన్న ప్రేమ కంటే మీ తర్వాత జనరేషన్కి ఆ ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా ఎక్కువగా. మీరు 100 ఊర్లలో సువార్త చేస్తే మీ బుడ్డోడు వచ్చి 1000 ఊర్లకు వెళ్ళాలి, వాళ్ళ బుడ్డోడు వచ్చి 10,000కి పెరగాలి తప్ప తగ్గకూడదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు అంటే, ఆనాటి టైంలో జనరేషన్ గ్యాప్ని బట్టి దేవుని పట్ల ప్రేమ ఫస్ట్ జనరేషన్ క్రిస్టియానిటీ అంతమయ్యే కొలది సెకండ్ జనరేషన్ క్రిస్టియానిటీకి ప్రేమ ఏమైపోయిందంట, తగ్గిపోయిందంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? 3 విషయాలు నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, చర్చ్ మినిస్ట్రీకి. రెండవది, ఇవాంజలిజంకి. మూడవది, పర్సనల్ లైఫ్కి. ఫస్ట్ ఇది చర్చ్ మినిస్ట్రీ గురించి నేను మాట్లాడతాను. మీరు ఎంతమంది ఈ పరిస్థితులు చూసారో లేదో నాకు తెలియదు, కానీ చూడండి, ఒక దైవజనుడు నిలబడతాడు, బాగా కష్టపడతాడు, సేవ చేస్తాడు, అనేక మందిని సంఘంలో చేరుస్తాడు. చేర్చి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి పాస్టర్గా నిలబడతాడు. ఈయన చేసిన సేవ దాని క్వాలిటీ ఒకటైతే, ఈయన నిలబెట్టిన విధానం ఒకటైతే, ఈ కొడుకు పాస్టర్ పీఠాన్ని ఎక్కగానే చర్చ్ స్పాయిల్ అయిపోతుంది. ఎన్ని సంఘాలు లేవు అలాంటివి? చాలా ఉన్నాయి. పేర్లు చెప్తే గొడవకు వచ్చేస్తారు, కానీ ప్రతి ఊర్లో ఇలాంటి ఒక చర్చ్ ఉంటుంది. అంతర్వేది ఆ పరిసర ప్రాంతాల్లో ఒక దైవజనుడి గురించి బాగా మంచి సాక్ష్యం ఉంది. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన సువార్త సేవ, పరిచర్య భారం, ఆయన చేసిన క్వాలిటీ సేవ గురించి చాలామంది మాట్లాడతారు. ఆయన చనిపోయారు, వాళ్ళ పిల్లలు సంఘాన్ని టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు సంఘం ఏం లేదు. ఒకానొక టైంలో కొన్ని సంవత్సరాలు సంఘానికి తాళం వేసేసి వేరే దేశాలకు వెళ్ళిపోయారంట వాళ్ళు. కొన్ని సంవత్సరాలు. ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం ఏంటి చెప్పనా? ఫస్ట్ జనరేషన్కు ఉన్న పాస్టర్స్కున్న తత్వము వాళ్ళ కొడుకులకు ఎందుకు ఉండట్లేదు, వారి కుమార్తెలకు ఎందుకు ఉండట్లేదు అంటే, దాని రీజన్ ఒకటే. మొదటి ప్రేమను ఎందుకు వాళ్ళు వదిలిపెడుతున్నారు, ఆ సంఘం ఎందుకు వదిలిపెడుతుందంటే దాని రీజన్ ఏంటి చెప్పనా? పాస్టర్లలో చాలామంది చేసే ఒక తప్పు ఉంది. ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ పిల్లల్ని తెచ్చి సింహాసనానికి ఎక్కిస్తారు.
చాలా చర్చెస్లో మనం చూసినట్లుగా ఫస్ట్ పాస్టర్ ఉన్నప్పుడు ఆ తీవ్రత ఉన్నట్లుగా ఆ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు పాస్టర్గా మారిపోయిన తర్వాత ఎందుకు ఆ తీవ్రత సంఘానికి ఉండట్లేదు అంటే ఈ పాస్టర్ గారు చేసిన తప్పు వాళ్ళ కొడుకుని డైరెక్ట్గా గోల్డెన్ స్పూన్తో బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు చూసారా, డైరెక్ట్గా తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. అలా చేయడం బట్టి సంఘం యొక్క క్వాలిటీ తగ్గుతుంది. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక టీచర్ కొడుకు టీచర్ అవ్వడం తప్పేమైనా ఉందా? పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వద్దు అని చాలామంది అంటారు. ఎందుకు అవ్వకూడదు? అవ్వచ్చు, తప్పేం లేదు. కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అవసరమైతే క్వాలిటీ పెరగాలి తప్ప తగ్గకూడదు. ఇప్పుడు టీచర్ కొడుకు టీచర్ అవ్వాలనుకోండి, టీచర్ డైరెక్ట్ చేసేస్తాడా? ఏ టీచర్ అయినా తన కొడుకుని టీచర్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఖచ్చితంగా రావాలి. వచ్చిన వాడు టీచర్ అయితేనే ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి, రేపు పొద్దున ఎవరైనా డౌట్ అడిగినా ఆన్సర్ చెప్పే స్టేజ్లో ఉంటాడు కదా. A+B² ఏంటి అని అంటే నాకు తెలియదే, నోరు మూసుకొని కూర్చోరా, నన్నే అడిగే అంత పెద్దోడు అయిపోయావని తిట్టాడు అనుకోండి, ఇక వాడు ఏం చెప్తాడు పిల్లలకి? అంతే కదా. టీచర్ కొడుకు టీచర్ అవ్వడం తప్పేం కాదు, పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వడం తప్పేం కాదు. కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి రాకపోవడం మాత్రమే వారు చేస్తున్న తప్పు. ఏ విధంగా అయితే టీచర్ కొడుకు టీచర్ అవ్వడానికి ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేశాడో, ఎంతమంది పాస్టర్ కొడుకులు గ్రౌండ్ లెవెల్ నుంచి పరిచయం స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి. సంఘంలో ఊడ్చే బాధ్యత బయట వాళ్ళది, పాస్టర్ కొడుకు చేయడు, పాస్టర్ కూతురు చేయదు. అందరూ కాదు, కొందరు పాస్టర్లు. పోస్టర్లు మీటింగ్లు ఉంటే పోస్టర్లు అతికించే బాధ్యత బయట వాళ్ళది, నువ్వు చేయి. మరి మీ వాడు ఏం చేస్తాడు? ఏసీ రూమ్లో బొజ్జుంటాడు. వాడు ఏసీ రూమ్లో ఉండడం కూడా తప్పు అని చెప్పట్లేదు నేను. మీ డబ్బులు ఉంటే మీరు ఏసీ కొనుక్కుంటారా, కారు కొనుక్కుంటారా, సూటు కొనుక్కుంటారా, బూటు కొనుక్కుంటారా, మీ ఇష్టం అది. కానీ నేను పాస్టర్ని కాబట్టి నా కుమారుడు లేదా నా కుమార్తె చర్చ్ చూడవద్దు, పోస్టర్లు వేయరు, ప్యాంఫ్లెట్లు పంచరు, గ్రౌండ్ లెవెల్ మినిస్ట్రీ వాళ్ళు చేయరంటే రేపొద్దున రాసి పెట్టుకోండి, మీ సంఘం ఖచ్చితంగా ఏమైపోతుంది చెప్పనా? నాశనం అయిపోద్ది. మనకు ముందు దృష్టాంతాలుగా చాలా సంఘాలు కనబడుతున్నాయి. అలా ఇప్పుడున్న మన సంఘాలు అలా ఉండకుండా ఉండాలంటే ద నెక్స్ట్ జనరేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొని రావట్లేదు ఈ మధ్యకాలంలో. పాస్టర్ కొడుకు చిన్న మాట నేర్పిస్తారు, అది యూట్యూబ్లో పెట్టేసి సంఘంలో వాళ్ళకంటే బాగా చెప్పే వాళ్ళు ఉంటారు, అవి ఉండవు యూట్యూబ్లో. సంఘంలో ఉన్న పిల్లలు వీళ్ళకంటే అనర్గళంగా చెప్పేవాళ్ళు ఉంటారు, అవి ఉంటాయి యూట్యూబ్లో? ఉండవు. ఎందుకు మొదటున్న ప్రేమ సంఘం వదిలేసి చెప్పరా? గ్రౌండ్ లెవెల్ పరిచర్య సంఘం మిస్ అవుతా ఉంది. మీరు కూడా మీ పిల్లలకి, మీరు రేపు పొద్దున ఎంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినా సరే, మీ పిల్లలకు కష్టాలంటే ఏంటో పరిచయం చేయండి. మా వాడికి ఏం తెలియకూడదు అంటే వాడు లాస్ట్కి ఏమైపోతాడు చెప్పని, ఏం తెలియని శుద్ధపూస అవుతాడు. వాడు దేనికి పనికిరా నాకు ఆనిముత్యంగా తీర్చిదిద్దబడతాడు. చూడండి, కొందరు కార్ దిగి బయటికి నడవలేరు కదా, ఏసీ రూమ్ నుంచి బయటికి రాలేరు. ఎందుకు? ఈ మధ్యకాలంలో డిమాండ్స్ పెరుగుతున్నాయి బయటికి వచ్చి సేవ చేయడానికి. ఎందుకంటే రీజన్స్ ఇవే. వాళ్ళు కార్ దిగి బయటికి రాలేరు, ఏసీ రూమ్ నుంచి బయటికి రాలేరు, మంచి స్టేజ్ లేకపోతే వాక్యం చెప్పలేరు, ఎక్కువ క్రౌడ్ లేకపోతే వాక్యం చెప్పలేరు. కారణం ఏంటి? గ్రౌండ్ లెవెల్ పరిచర్య మిస్ అవుతూ ఉంది. ఈరోజు మన సంఘం కూడా రేపొద్దున మీ జనరేషన్లో మొదటి ఉన్న ప్రేమ మీకు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చెప్పండి, మీ తర్వాత వచ్చే జనరేషన్కి మీరు పరిచయం చేయాల్సిందే ఏ పరిచర్య? డైరెక్ట్గా మీరు 10th లెవెల్లో ఉంటే 10th లెవెల్ నుంచి స్టార్ట్ చేయించకూడదు. ఏ లెవెల్ నుంచి తీసుకొని రావాలి? గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు అందరు తీసుకొని రావాలి. పరిచర్య చేయించండి, పని చేయించండి. అది దేవునికి నచ్చిన పరిచర్య. ఇక చర్చెస్ని పక్కకు పెడితే మినిస్ట్రీస్ దగ్గరకు కూడా వచ్చేద్దాం. మీకు జనరల్గా చాలామంది సేవకులు తెలుసు కదా, చాలామంది సేవకులను మనం చూస్తూ ఉంటాం కదా. నేను అడుగుతున్నానండి, ఈ మాట అంటున్నందుకు నన్ను తప్పు పట్టొచ్చు, ఈ మాట అంటున్నందుకు నన్ను ఏదైనా అనొచ్చు, బట్ ఏదైనా పర్లేదు, నేను అడుగుతున్నాను, సూటిగానే అడుగుతున్నా. మీకు చాలామంది సేవకులు తెలుసు, మీరు చాలామంది స్వార్థికురాళ్ళను కూడా మీరు చూసే ఉంటారు. మేబీ సిస్టర్స్ని చూసుంటారు, బ్రదర్స్ చూసుంటారు. వాళ్ళకి యూట్యూబ్ ఉన్నప్పుడు మీరు చూసుంటారు, యూట్యూబ్ లేనప్పుడు మీరు చూసుంటారు. నేమ్ ర్యాండమ్ పర్సన్. వీళ్ళు యూట్యూబ్ లేనప్పుడు ఎలా ఉన్నారో యూట్యూబ్లో 1,00,000 మార్క్ తాకిన తర్వాత కూడా అలాగే ఉన్నారన్న ఒక పేరు చెప్పండి. మేబీ ఉంటే ఉండొచ్చేమో, కానీ నా కళ్ళకైతే ఎవరు కనబడలేదు. ఉన్నారు అలాంటి వారు? స్టార్టింగ్లో వారి సేవ విధానం చూడండి, తర్వాత చూడండి, వారి సేవ విధానం, దర్శనం మారిపోద్ది, విజన్ మారిపోద్ది, వారి పిలుపు మారిపోద్ది కదా. ఎంతమంది లేరు ఇలాంటి వారు. నేను చాలామంది సేవకులను చూశాను. ఒకప్పుడు ఎంత మంచి భావజాలం, అరే ఇలా ఉండాలిరా క్రైస్తవం అంటే. నేను ఎవరినైతే చూసి అనుకున్నానో వాళ్ళు కొంచెం ఎదిగిన, కొంచెం మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత ఇది కాదు క్రైస్తవ్యం నేనే అనుకుంటున్నాను. ఒకప్పుడు భావజాలం బాగుంది,
కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కల్తీ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఎదిగే కొలది ఏం మరుస్తున్నారు చెప్పండి, వారు పిలుపుని మరిచేస్తూ ఉన్నారు. లేరు ఇలాంటి వారు? నేను మళ్ళా సూటిగా అడుగుతున్నానండి, మీరు ఒకవేళ నిజంగా మీకు అలాంటి సేవకులు తెలిసి ఉంటే, యూట్యూబ్ లేనప్పుడు ఉన్నట్టుగానే యూట్యూబ్ ఉన్న తర్వాత లేదా నలుగురికి తెలిసిన తర్వాత, నలుగురికి పరిచయం అయ్యాక నిజముగా సేమ్ యాటిట్యూడ్ ఎలా అయితే గ్రౌండ్ టు ఎర్త్ ఉన్నారో స్టార్టింగ్లో అలాగే ఉన్నవారు ఉన్నారా? చాలా తక్కువ. నేను కొన్ని పేర్లు అయితే చెప్పను, కానీ కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒకప్పుడు అన్న 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 అని పిలిచేవారు, వాక్యం చెప్పడంతో బ్రదరు అని పిలుస్తారు. ఒకప్పుడు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు, ఇప్పుడు రేయ్ ఇట్రా అటుపో అని అంటారు. ఒకప్పుడు అందరితో ఆప్యాయంగా ఉంటారు, కానీ ఇప్పుడు కొందరు దగ్గర రాకూడదు అని అంటారు. ఏమైపోయింది పరిచర్య? మొదట ఉన్న ప్రేమ ఆ పరిచర్యలు ఏమైపోయింది చెప్పండి? తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది అంటే ఈ పరిచర్య ప్రభు సిలువ కోసం కాదు పనిచేస్తుంది, తన విలువ కోసం పనిచేస్తూ ఉంది. మీకు ఒక విషయం చెప్పనా, కొన్ని మీటింగ్స్లో మేము తీసుకున్న నిర్ణయం అండి, మా పరిచర్యలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మీటింగ్కి వెళ్తే స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఎండింగ్ ప్రేయర్ వరకు ఉండాలని మా నిర్ణయం. అది మా నిర్ణయం. మాతో కొందరు చెప్పిన మాట ఏం చెప్పనా, కొందరు సేవకులు చెప్పిన మాట, కొందరు కన్వీనర్స్ కూడా మమ్మల్ని ఆపేసి చెప్పిన మాట ఏం చెప్పనా, మీటింగ్కి వెళ్దాం పాటలు వినిపిస్తున్నాయి కదా అంటే, ఇప్పుడే వద్దని, ఇప్పుడు వెళ్తే విలువ ఉండదన్న. ఇప్పుడు వెళ్తే ఏముండదంట, స్టార్టింగ్ ప్రేయర్ నుంచి నా దేవుని సన్నిధిలో నేను ఉంటే నాకేముండదంట, అక్కర్లేదు ఆ విలువ. ఇలాంటి చెప్పకండి, ఇలాంటి చెప్పినంత మాత్రం మీరు నమ్మకండి, వేస్ట్ ఇలాంటి వాటి వల్ల సేవలో కల్తీ ఏర్పడుతుంది. ఇలాంటి వాటి వల్ల సేవలో మొదటి ఉన్న ప్రేమ సేవలో తగ్గిపోతూ ఉంది. మీరు కూడా రేపు పొద్దున పరిచయం చేస్తే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్థాయిలో ఉన్నా మీరు ఉండాల్సింది ఎక్కడ చెప్పనా, గ్రౌండ్లోనే. చెట్టు కొమ్మ ఆకాశాన్ని తాకినా పర్లేదు, బ్యాంబూ ట్రీస్ అంటారు కదా, దేవదారు వృక్షాలు కదా, అది ఎంత ఎదిగినా దాని రూట్ ఎక్కడ ఉండాలి చెప్పండి? నేను పైకి వెళ్ళానని రూట్ పైకి వెళ్ళింది అనుకోండి, చచ్చూరుకుంటా చెట్టు. మీరు ఎదగడం నేను తప్పనను, మీరు ఎదుగుతారా? నేను నిజంగా చెప్తున్నానండి, ఇగో లేకుండా రేపొద్దున అన్న వాళ్ళు కానీ చెల్లె వాళ్ళు కానీ బాగా వాక్యం చెప్తా ఉంటే మీకు ఫస్ట్ స్పీకర్గా చెప్పడానికి కూడా నాకు సిగ్గుపడి, నేను సీరియస్గా చెప్తున్నాను. కానీ ఎప్పటివరకు అది నా సపోర్ట్, ఎప్పటివరకు మీరు ఎదిగినంత మాత్రాన మీ క్యారెక్టర్ మారద్దు, మీరు ఎదిగినంత మాత్రాన మీ యాటిట్యూడ్ మారద్దు. అలా మారిందంటే మీకు నాకు నిజంగా చెప్తున్నాను ఎలాంటి సంబంధం ఉండదు. నా రూట్ కాదు యాక్చువల్లీ బైబిల్ రూట్ అది కాదు. యేసుప్రభు వారు ఎలా ఉన్నారు చెప్పండి? అందరితో కలిసిపోయి ఉంటే, ఇప్పుడు పరిచర్యలో వినబడుతున్న పేర్లు ఏం చెప్పనా, అందరితో కలవకూడదు బ్రదర్, కలిస్తే ఏమవుద్దంట, విలువ ఉండదంట. ఎందుకు? ఒకప్పుడు ఉన్న పరిచర్యలోని భారం ఇప్పుడు లేదంటే, ఒకప్పుడు సిలువ కోసం చేసిన పరిచర్య ఘనపరచబడింది, ఇప్పుడు విలువ కోసం చేస్తున్న పరిచర్య తృణీకరించబడుతుంది. మనుషుల దృష్టిలో దానికి విలువ ఉందేమో కానీ దేవుని దృష్టిలో దానికి విలువ మాత్రం లేదు. ఈ మాటను సంఘానికి అప్లై చేస్తే సంఘం ఎక్కడ పడిపోతుంది అంటే, సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏమంటారు, బ్యాక్గ్రౌండ్లో లేదా గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొని వచ్చే విషయంలో పడిపోతూ ఉంటే, పరిచర్యలు ఎక్కడ పడిపోతున్నాయంటే, స్టార్టింగ్లో ప్రభు శిలువ కోసం పనిచేస్తూ ఉన్నారు, రాను టైం గడిచే కొద్దీ తమ విలువ కోసం పనిచేస్తూ ఉన్నారు. అందుకే చూడండి, సేవకులు టైంకి రారు. చాలామంది టైంకి రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మెయిన్ రీజన్ ఏం చెప్పనా, టైంకి వస్తే విలువ ఉండదు. అందుకే చూడండి, చాలామంది సేవకు అందరితో షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడరు. షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడకపోవడానికి చాలా రీజన్స్ ఉండుండొచ్చు, కానీ అందులో మెయిన్ రీజన్ అందరితో షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడితే విలువ ఉండదు. అందరితో కలిసి బైక్ మీద రారు చాలామంది, బైక్ ఎక్కనంటారు, బస్సులో రారు చాలామంది, ట్రైన్ మానేసిన సేవకులు చాలామంది ఉన్నారు. చాలామంది మీటింగ్కి అన్న మీరు కార్లో వస్తే, మీరు కార్లో వచ్చే అంత ఎక్స్పెన్సెస్ మేము దయచేసి బస్సులో రాగలరా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు తెలుసా. అలాంటప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పోన్లే బ్రదర్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మా కార్ డబ్బులు ఏదో మేము పెట్టుకొని వస్తామంటే వెళ్ళండి కూడా, నో ప్రాబ్లం. లేదు, కార్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాల్సిందే, మేము బస్సులో రాము, మేము ట్రైన్లో రాము అంటే, కొందరికి కొన్ని థ్రెడ్స్ ఉంటాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కొందరికి కొన్ని థ్రెడ్స్ ఉంటాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళు పబ్లిక్లోకి రాకూడదు, పాపం వారు మాట్లాడిన మాటలను బట్టి కానీ, వారు ఇంతకుముందు చేసిన ప్రసంగాలను బట్టి కానీ కొన్ని థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి వారు పబ్లిక్లో రారు. కానీ అలా ఏం లేకపోయినా నేను కార్లోనే వస్తా, కార్లో వస్తేనే నాకు విలువ, నువ్వు డబ్బులు ఇస్తా అంటే వస్తా, లేదంటే మీటింగ్ క్యాన్సిల్ చేస్తా. ఎంతమంది లేరు ఇలాంటి వారు? ఎందుకు మొదటి ప్రేమ మిస్ అవుతుంది అని అంటే, ఒకటే కారణం, ఒకప్పుడేమో సిలువ కోసం చేసిన పరిచర్య ఇప్పుడు తమ విలువ కోసం చేస్తుంది. ఇదంతా నేను చెప్తుంది ఎందుకు, వాళ్ళని దూషించడానికి కాదు. రేపొద్దున ఆ తప్పిదం మీరు చేయకండి.
రేపొద్దున తప్పిదం అస్సలు చేయకండి. మీలో నాణ్యంగా సేవ చేసేవారు ఉంటే దేవుడు ఈ సంఘం నుంచే సేవకులను బయటికి పంపిస్తాడు, ఖచ్చితంగా. అంతెందుకు మనకున్న దర్శనాన్ని బట్టి, నాకున్న విజన్ని బట్టి ఒక 100 సంఘాలు కట్టాలని నాకు ఆశ. ఆ 100 సంఘాలకి మంచి మంచి సేవకులను ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారిని సేవకులుగా నియమించాలని నా ఆశ. సో రేపొద్దున నేను పంపించినప్పటికి కూడా మీరు ఎలా ఉండాలంటే, మీ సంఘానికి ఒక 1000 మంది వచ్చినా ఇప్పుడు ఎలా ఉంటున్నారో, మీరు తగ్గి ఎలా అయితే ఉంటున్నారో సేమ్ యాటిట్యూడ్ 1000 మంది కాదు కదా, 10,000 మంది వచ్చినప్పుడు కూడా అదే యాటిట్యూడ్ ఉండాలి. లేదంటే దేవుడు చెప్పే మాట, మొదట నీకున్న ప్రేమ నువ్వు విడిచిపెట్టావంటాడు. సంఘం గురించి నేను ధ్యానించాము, పరిచర్యల గురించి ధ్యానించాము. నెక్స్ట్ మనం చూడాల్సింది పరిచర్యల విషయంలో ఇంకో మాట చెప్తాను. స్టార్టింగ్లో చాలామంది పరిచర్య బాగా చేస్తూ ఎందుకు కల్తీ అయిపోయింది అని అంటే, మెయిన్గా ఈ మధ్యకాలంలో సేవకులకు ఒక చిన్న బలహీనత. ఏంటా బలహీనత చెప్పనా? యూట్యూబ్లో వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో వ్యూస్, వీటి బలహీనత ఎక్కువైపోయిందండి. నేను సభాముఖంగా ఈ సంఘపక్షంగా పేరెత్తకుండా ఒక చెల్లితో నేను మాట్లాడాలనుకుంటున్నా. పేరెత్తకుండా నేను ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా ఒకటే కోరుతున్నాను, ఈ మాట ఆ చెల్లికి అర్థమవుద్ది. మీకు ఒకవేళ ఇదే చెల్లి గురించి నేను మాట్లాడని అర్థమైతే ఈ వీడియో కట్ చేసి ఆ చెల్లికి పంపించండి. పరిచర్యలు డెవలప్ అయ్యే కొలది అప్పుడప్పుడు మన పిలుపును మర్చిపోయే తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. ఓ చెల్లి ఉంది, క్రైస్తవురాలు, ఎక్కువగా ఏం చేస్తూ ఉంటుందంటే పాటలకు డాన్స్ వేస్తూ ఉంటుంది. స్త్రీల పేర్లు నేను బయటికి తీసే అంత అలాంటి సంస్కారం అయితే నాకు లేదు. సో నేను ఒకసారి పోకిరి పిల్ల గురించి కూడా చెప్పినప్పుడు నేను సెర్చ్ చేశాను, పోకిరి పిల్ల అంటే ఎంతమంది వచ్చాయంటే చాలామంది వచ్చాయి. సో ఎవరైనా రేపు పొద్దున వెళ్ళి సెర్చ్ చేసినా కానీ నేను చెప్పిన ఆవిడ ఈవిడే అని కూడా తెలిసే అవకాశం లేదు, కాబట్టి ధైర్యంగా చెప్పాను. అయితే నేను ఇప్పుడు ఏ చెల్లి గురించి మాట్లాడుతున్నానో ఆ చెల్లి చేసే పని ఏంటంటే, ఒక పాట, క్రిస్టియన్ పాట తీసుకుంటుంది, చక్కగా డ్యాన్స్ చేస్తుంది. మేబీ ప్రొఫెషనల్ డాన్సర్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడ వేసే డాన్స్ బట్టి చూస్తే మేబీ డాన్స్ క్లాసెస్ కూడా వెళ్ళి ఉండొచ్చు. బట్ నేను ఆ చెల్లికి కోరుకుంటుంది ఒకటే, అమ్మ ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటా ఉన్నా, చూస్తూ ఉన్నా, నీకు నిజంగా దేవుడు అంటే ఇష్టమైతే వాక్యం బాగా నేర్చుకొని వాక్యం బాగా చెప్పు. లేదు అంటే సండే స్కూల్ క్లాసెస్ అయినా తీసుకో. లేదు అంటే ఒక స్వార్థికురాలిగా అయినా బయలుదేరు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, డాన్స్ చేయడం వల్ల పాపం ఎన్ని ట్రోల్స్ అనుభవిస్తుందో ఆవిడ. ట్రోల్ చేస్తే ఎంత బాధ ఉంటుందో ఐ నో దట్. కానీ తప్పిదమునకై ఒకడు శిక్షణ అనుభవించిన ఎడల అతనికి ఏం లాభం లేదు. ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తే అది మేలే. బట్ అదేదో ఆ తల్లి ఆ ట్రోల్స్ ఏదో ఫేస్ చేయడం ఏదో వాక్యం చెప్పి ఫేస్ చేసి ఉంటే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే తను ధన్యురాలు కదా. స్వార్థ చేసి స్వార్థికురాలిగా ఉండి ఏదో అప్పుడప్పుడు చిన్న తప్పిదాలు దొరుకుతాయి స్వార్థ చెప్పే ప్రక్రియలు. మనం అన్ని సత్యమే చెప్తాం ఏంటి, ఏమో మనకు అర్థమైంది చెప్తాం. అందులో ఏదైనా తప్పు మనం చెప్తే ట్రోల్ చేసేవారు ఉంటారు, సరి చేసేవాళ్ళు కాకుండా. మేబీ అలా ఒకవేళ తను ట్రోల్ అయినా ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే తాను ఒక మంచి కాజ్ని బట్టి ట్రోల్ అవుతుంది. కానీ డాన్స్ చేయడం వల్ల ఎవరికైనా మేలుందా? ఇప్పుడు నేను ఆ వీడియో చూశాను, తన డాన్స్ వేసిన వీడియో చూశాను. పాట వినబడుతుంది, బట్ జనరల్ ఆడియన్స్గా మాట్లాడుతుంటే పాట కంటే ఎక్కువగా, అంటే ఇయర్స్ కంటే ఎక్కువ విజన్ ఎక్కువగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. సో డాన్స్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పాట మీద కంటే కాన్సన్ట్రేషన్ ఎవరి మీదకి వెళ్తుంది? డాన్స్ మీదకి వెళ్తుంది. అందులోనూ ఆ చూసే వాళ్ళు కొంచెం ఫెయిర్గా ఉంటే ఇక పాట గాలికి ఎగిరిపోద్ది. అందులోనూ ఆ ఫెయిర్ పర్సన్ ఇంకా మంచి స్టెప్లు వేస్తూ ఉంటే ఇక పాట ధ్యాసే ఉండదు. నేను రియాలిటీ మాట్లాడుతున్నాను. ఆ చెల్లి అంటే నాకు ద్వేషం లేదు, ఆ చెల్లి పేరేంటో నాకు తెలియదు, ఆ చెల్లి పేరు ఏమో తెలుసు, మర్చిపోయాను. మేము సడన్గా అడిగితే గుర్తు కూడా రాదేమో. సో నేను ఒకటే కోరుతున్నాను, ఒకవేళ ఇలాంటి వారు మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి, వద్దు, ఇదొద్దు. బిబ్లికల్గా నూతన నిబంధనలు ఎవరు ఇలా చేయలేదమ్మా, లేదా చేయలేదు బ్రదరు, ఇదొద్దు. కావాలంటే నీకు దేవుని మీద ఇంత ఆసక్తి ఉంటే పాట పాడు, ప్రార్థన చేయి, వాక్యం చెప్పు. నీకు సహాయం చేయాలా, మేమే నీతో గూగుల్ మీట్ పెట్టిస్తాం చెప్పు. చిన్నగా అందులో ఎవరికైనా నచ్చితే వాళ్ళ ఏరియాలో మీటింగ్ పెట్టిస్తారు చెప్పు. అలా వాడబడదు, ప్రార్థన చేసుకొని సిద్ధపడని చెప్పాలి తప్ప ఇలాంటివి మాత్రం ప్రోత్సహించకండి. అలాంటివి చేసేవారిని కూడా మీరు ఏదో తప్పు పట్టాలని కాదు, వారిని సరి చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే మొదటున్న ప్రేమ వదిలితే ఏం చేస్తాడంటే దేవుడు దీపస్తంభాన్ని దాని ప్లేస్లోంచి తీసేస్తాడంట. ఇక పర్సనల్ లైఫ్కి మనం వచ్చేస్తే నేను ఒకటి అడుగుతున్నానండి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నా. మనం అందరం సిగ్గుపడకుండా, ఇంకా మాట అంటే సిగ్గు లేకుండా ఒప్పుకోవాల్సిన వాస్తవం ఉంది. బాప్తిస్మం పొందినప్పుడు మన తీవ్రత ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? చెప్పండి. పౌలు గారు
తుఫానులో సువార్తకి వెళ్తే మనం తుఫాను వార్త విని సువార్త మానేస్తాం కదా. పౌలు గారు తుఫాన్లో వెళ్ళాడు సువార్తకి. వీడియో ఉంటే నేను తర్వాత చూపిస్తాను. తుఫాన్ అంటే ఏదో అలా కొట్టి ఇలా కొట్టేది కాదు. 10 అంతస్తులున్న పడవ కూడా మునిగిపోయి అంత పెద్ద పెద్ద రాకాసి అలలు అంటారు. మీరు ఎప్పుడైనా నీవార్ తుఫాను విన్నారా? నీవారా ఏదో తుఫాను. ఆ తుఫాను వచ్చినప్పుడు కాకినాడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్లో ఉన్నాను నేను సహోదరులందరితో. హోప్ ఐలాండ్లో ఉన్నాం. ఆ కాకినాడ బీచ్ దాటి లోపలికి సముద్రంలోనికి 5 కిలోమీటర్లు వెళ్ళాలి. గంట ప్రయాణం, 40 నిమిషాల నుంచి గంట ప్రయాణం. అప్పుడు ఆ టైంలో నీవార్ తుఫానుకి ఆ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ దట్ సైక్లోన్లో పరిస్థితి ఏంటి చెప్పనా, మేము నిలబడి చూస్తూ ఉంటే పెద్ద షిప్స్ ఉంటాయి చూసారా, బిజినెస్ కార్గో షిప్స్ అంటారు, అవి కనబడుతున్నాయి మాకు. పెద్ద పెద్ద కనబడుతూ ఉన్నాయి. జస్ట్ ఎంత పెద్దగా ఉండొచ్చు అంటే మేబీ ఒక 6 అంతస్తుల నుండి 8 అంతస్తులు అంత హైట్లో మేబీ ఉండొచ్చేమో మేబీ. అలాంటి పెద్ద షిప్ మాకు ఒక్క అల వస్తే కనిపించలేదు మధ్యలో. తుఫానుకు వచ్చేటప్పుడు తుఫాను సమయంలో వచ్చే అలలు ఎంత పెద్దగా ఉంటాయి మీకు అర్థమవడం చెప్తున్నా. చిన్న అల వస్తే షిప్ కనపడదు ఏంటి అవతల ఉన్నది. ఒక పెద్ద అల ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఆ రేంజ్లో అలలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఈయన ఓడ పగిలి శ్రమపడినా నెక్స్ట్ డే మళ్ళీ లేచి సువార్తకి వెళ్ళేవాడంట. 3 రోజులు సముద్రంలో ఈదుకుంటూ మళ్ళీ సువార్త మానేశాడా? మానలా. మనం వర్షం వచ్చినా మానేస్తాం, జలుబు చేసినా మానేస్తాం, జ్వరం వచ్చినా మానేస్తాం, ఏదొచ్చినా మానేస్తాం. ఇంకా కొందరైతే ఇంట్లో పిల్లి చచ్చిపోయినా సంఘం మానేస్తారు, ఇంట్లో కుక్క చచ్చిపోయినా సంఘం మానేస్తారు. ఇంకా రేపొద్దున ఇంట్లో బొద్దింక చచ్చిపోయిందని ఏడ్చే వాళ్ళు ఉండొచ్చు, లేదా రేపొద్దున బల్లి చచ్చిపోయిందండి అందుకే సంఘాన్ని రాలేదండి, దానికి ఆశ్రని వాళ్ళు ప్రకటించామండి, ఈరోజు 2 నిమిషాల మౌనం పాటించామండి అని చెప్పినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. సి వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, దేవుని పట్ల నీకున్న ప్రేమ దానికి ఒక క్రియ ఉంటుంది. ఆ ప్రేమను వదలొద్దు, దానికి సంబంధించిన క్రియను కూడా వదలొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే నాతో సహా ఈ మాట అప్లై అవుద్ది. మనందరికీ స్టార్టింగ్లో ఉన్న ప్రేమ, స్టార్టింగ్లో ఉన్న త్యాగం, స్టార్టింగ్లో ఉన్న తీవ్రత ఇప్పుడు ఉందా? స్టార్టింగ్లో నేను రోజుకి 40 అధ్యాయాలు చదివేవాడినండి. బైబిల్ని చదవాలని. అలా మీరు చదవకండి, ఏం అర్థం కాదు, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. బట్ నాకున్న ఆసక్తి చదవాలి, ఏముందో తెలుసుకోవాలి. రోజుకి 40 అధ్యాయాలు చదివేవాడిని. అలా 40 అధ్యాయాలు రోజు చదివి నియర్లీ ఒక 30-40 డేస్లో బైబిల్ కంప్లీట్ చేసేవాడిని. అలా ఒక సంవత్సరం నేను ఒక 4 టైమ్స్ కంప్లీట్ చేశాను. కరోనా టైంలో అయితే 6 సార్లు బైబిల్ నేను కంప్లీట్ చేశాను. కరోనా 2019 to 20 మధ్యలో వచ్చిన ఫస్ట్ వేవ్ ఏదైతే ఉందో ఆ ఇయర్ నేను 6 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాను. కానీ ఎప్పుడైతే మీటింగ్స్ ఎక్కువైపోయి ఎప్పుడైతే ఇలా అయిపోయిందో బైబిల్ చదవడం మానట్లేదు. బట్ టు బీ ఫ్రాంక్ ఆ తీవ్రత తగ్గింది. తప్పును ఒప్పుకోవడంలో తప్పేం కాదుగా, తప్పు చేయడానికి సిగ్గుపడాలి, ఒప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడేది? ఎందుకంటే తప్పు చేశానని నేను చెబితే మీరు ఎక్కిరించొచ్చేమో మేబీ, కానీ తప్పు చేశానని నేను ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. సో సంఘం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడకండి, చేయడానికి సిగ్గుపడండి. స్టార్టింగ్లో ఉన్న తీవ్రత ఎందుకు మనలో కరువు అవుతుంది? స్టార్టింగ్లో బాగా బైబిల్ చదివేవారు, ప్రార్థన బాగా చేసేవారు, పాటలు బాగా నేర్చుకునేవారు. నేను మాట్లాడుతున్న మీ పర్సనల్ లైఫ్ గురించి. మోకాల ప్రార్థన అనుభవం ఎక్కువగా ఉండేది, ఉపవాస ప్రార్థన అనుభవం ఎక్కువగా ఉండేది, కన్నీటి ప్రార్థన అనుభవం ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఆ రీజన్స్ నాకైతే తెలీదు. ఆ రీజన్స్ ఏంటో మీరే స్టడీ చేయండి, ఆ రీజన్స్ ఏంటో మీరే అనలైజ్ చేయండి, ఆ రీజన్స్ ఏంటో మీరే తెలుసుకొని ఆ తప్పిదం మీలో జరగకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ జరిగిందా, అది మానలేదా, ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తా అంటున్నాడు? తీసివేస్తా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం చూద్దామా ఈ సమయంలో? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట. 2వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. మొదటి 2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొంచున్నాను. యవ్వన కాలంలో ప్రేమ బాగుందంట, కానీ తర్వాత ప్రేమ తగ్గిపోయింది. ఒకరోజు వైజాగ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏవో జరుగుతున్నాయి కదా, దయచేసి ఆ దరిద్రాన్ని మీకు అంటించుకోకండి మీ పెళ్ళిళ్ళలో. ప్రీ వెడ్డింగ్ షూట్స్ బిబ్లికల్గా కరెక్ట్ కాదు.
సో మీరు ఒకవేళ ఆ దరిద్రానికి ఏం పర్లేదండి, ట్రెండ్కి తగ్గట్టుగా మనం వెళ్ళాలంటే బెండ్ తీస్తాడు దేవుడు, జాగ్రత్త. సో ట్రెండ్ను ఫాలో అవ్వకండి, ప్రీ వెడ్డింగ్ షూట్లకు మీరు వెళ్ళకండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, యవ్వన కాలంలో ఎలా ఉంటుందంటే, ఒకసారి వైజాగ్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత జనరల్గా ఆ ప్లేస్లో ఉన్న మంచి మంచి సీనరీస్ కానీ మంచి మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ ఆ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో అన్న వాళ్ళు తీసుకెళ్తారు. రాకరాకు వచ్చారు కదన్నా, రండన్నా ఇది బాగుంటుంది అన్న అని బీచ్కి తీసుకెళ్లారు. ఏదో ఆర్కే బీచ్ రుషికొండ నాకు మొత్తానికి ఐడియా లేదు, కానీ ఒక బీచ్కి తీసుకెళ్లారు. బీచ్కి తీసుకెళ్ళి ఏదో ఒక షిప్ కొట్టుకొని వచ్చేసిందండి బార్డర్కి. మన ఆ బీచ్ ఏంటో నాకు తెలీదు, పేరు మర్చిపోయాను. అక్కడికి తీసుకెళ్లారు. వెళ్తూ ఉన్నాం, ఆ షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంది. ఒక రాయి మీద నిలబడి మేబీ తన వుడ్బి ఎవరైతే తను చేసుకోబోతున్నాడో ఆవిని ఎత్తుకొని దించట్లేదు. ఇక షూట్ అయిపోయింది, వేరే యాంగిల్లో ఫోటో తీయాలి, ఆ గ్యాప్లో దించవచ్చు కదా అంటే గ్యాప్లో కూడా దించట్లేదు ఆడు. అప్పుడు మాలమే అనుకున్నాం, ఇప్పుడు ఇలానే ఉంటుందిరా, తర్వాత తెలుస్తుంది. కానీ కదా స్టార్టింగ్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, మేము వాళ్ళు అడుగుతున్నా, స్టార్టింగ్లో ఉన్నట్టు ఉన్నారా చెప్పండి. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది చెప్పండి, మా ఆయనకి టీ ఇచ్చేయాలి, మా ఆయనకు కాఫీ ఇచ్చేయాలి, మా ఆయనకి నచ్చినట్టు చేయాలి అని అంటారు. ఇప్పుడు నేను ఏది చేస్తే అది నచ్చినట్టు తిన అంటారు. స్టార్టింగ్లో ఏమో నచ్చినట్టు చేస్తా అంటారు, తర్వాత నచ్చినట్టు తినరా అని అంటారు. ఇలా ఎందుకు మారిపోతుంది? అలా ఎక్కడ మారినా పర్లేదు, కానీ దేవుని విషయంలో మారకుండా జాగ్రత్త తీసుకోవాలి. అది దేవుడు చెబుతున్న మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు. మొదటి ప్రేమ మీరు విడిచిపెట్టారంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి, నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకే ఎఫెసు సంఘానికి మర్యాదగా చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు ఆ సంఘం వినుంటే బాగుండేది. వస్తుందా పిక్స్? ఎఫెసు సంఘానికి దేవుడు మర్యాదగా చెప్పాడు. ఒక మంచి పట్టణము, దాని ఇంట్రడక్షన్లో అది ఎంత స్థాయి పట్టణం మీకు చెప్పాను కదా. ఇప్పుడు పిక్స్లో చూడండి, కనబడుతుందా? పిక్స్ కనబడుతున్నాయి. అలా అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది ఎఫెసు ప్రాంతం? ఎందుకంటే మొదటి ప్రేమను అది కాపాడుకోలేకపోయింది, తిరిగి మారు మనసు పొందలేకపోయింది. అలా పొందలేకపోవడాన్ని బట్టి అదేమైపోయింది చెప్పనా, ఈ స్థితికి వచ్చేసింది, పతనం అయిపోయింది. దాని దీపస్తంభాన్ని దేవుడు దాని నుంచి పట్టణం తీస్తాడు. ఇప్పుడు ఎఫెసు సంఘం లేదు, ఎఫెసు ప్రాంతం లేదు, దాని శిథిలాలు మాత్రమే ఉంటాయి తప్ప ఆ ప్రాంతము లేదు, ఆ సిటీ లేదు. నేను ఇంట్రడక్షన్ చెప్తూ మాట, న్యూయార్క్ సిటీ ఎంత ఫేమసో దానికి రేంజ్కి తగ్గ సిటీ ఏది? ఎఫెసు. కానీ ఆ సిటీ ఎలా అయిపోయింది చెప్పండి, ఇప్పుడు మొత్తం శిథిలాలే. అంత పెద్ద సిటీనే నాశనం చేయగలిగిన దేవుడు ఇంత పెద్ద సిటీలో ఉంటున్న చిన్న ప్రాణం మనది. మన జీవితాల్లో ఏమైపోతుంది చెప్పండి? ఒక ఈగ చాలు మనం పోవడానికి, ఒక దోమ చాలు మనం పోవడానికి కదా, ఒక బొద్దింగ చాలు తింటున్న దాంట్లోకి వెళ్ళిపోయి లాస్ట్లో మునిగిపోయి మంచి అది స్విమ్మింగ్ చేసింది అనుకోండి, శవాసనం, ఆ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ మనకే అయిందనుకోండి, ఏం చేయగలం, ఏం చెప్పగలం? ఏ రోజు ఏమవుతుందో తెలియదు. కాబట్టి తక్షణమే మనం ఏం పొందాలి చెప్పండి? మారు మనసు. మన సంఘాల్లో ఒకవేళ మొదటి ప్రేమ తగ్గిన మారు మనసు పొందాలి, మన పరిచర్యలలో మొదటి ప్రేమ తగ్గిన మారు మనసు పొందాలి, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మొదటి ప్రేమ తగ్గినా కానీ మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఇది దేవుడు చెప్పిన, సంఘానికి చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక ఆ తర్వాత మనకు ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో 6వ వచనం చూద్దామా. దేవుడు ఒక మంచి పొగడ్త ఈ సంఘానికి ఇచ్చాడు. ఈ సంఘం పొందిన పొగడ్త మనం కూడా పొందాలి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీకోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఈ నికోలేషన్స్ ఎవరు? ఈ నికోలాయితులు ఎవరు? అసలు వీళ్ళ గురించి మనం ధ్యానించాలంటే 100% ఖచ్చితంగా ధ్యానించాలి. ఎలా చెప్తున్నారు అని అంటే, దేవుడు అన్నాడు, నేను వాటిని ద్వేషించుచున్నాను. దేవుడు దేన్నైతే ద్వేషిస్తున్నాడో దాని గురించి తెలుసుకోవడం మనకి ఇంపార్టెంటే, దాన్ని మనం ద్వేషించడం కూడా చాలా ఇంపార్టెంటే. 6వ వచనంలో మాత్రమే కాదు, కానీ ఇదే మాట మనకు 15వ వచనంలో కూడా కనబడుతుంది చూడండి. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము. అంటే దేవునికి ఏదో నచ్చట్లే, ఒక తెగ నచ్చట్లేదు, ఒక సమూహం నచ్చట్లేదు, ఒక కమ్యూనిటీ దేవునికి నచ్చట్లేదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నచ్చట్లేదు, ఒక కాంగ్రిగేషన్ దేవునికి నచ్చట్లేదు. ఆ కాంగ్రిగేషన్స్కి ఫస్ట్ జనరేషన్ క్రిస్టియానిటీలో, ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీలో ఆ కాంగ్రిగేషన్కి వారు పెట్టిన పేరేంటంటే నికోలాయితులు అన్నారు వాళ్ళని. ఇంతకీ ఎవరు వీళ్ళు? వీటిని స్థాపించింది ఎవరు? వీటి ఫాలోవర్స్ ఎవరు? ఎలాంటి వారిని నికోలాయితులు అని అంటారంటే, కొంచెం దీని గురించి కొంచెం మంచి వివరణలోనికి మనం వెళ్దాం. ఎందుకంటే దీని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి?
ఎందుకంటే దేవుడు దీన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి మనం తెలుసుకోవాలి. ఆ ద్వేషిస్తే మనకేంటి అని అంటే ఆ తర్వాత తుయతైర సంఘం, పెర్గము సంఘం వారు దాన్ని ఫాలో అవుతుంటే దేవుడు చెప్పిన మాట ఏంటి? నికోలాయితులను అనుసరించి నడుచుకున్న వారు నీలో ఉన్నారు, కావున నువ్వేం పొందాలి? మారుమనసు పొందాలి. అంటే దేవుడు దీన్ని ఏ విషయంలో అయినా సహించేలా కనబడుతున్నాడా? ఏ విషయంలో అయినా దీన్ని కాంప్రమైజ్ అయ్యేలా దేవుడు చూస్తున్నాడా? లేదు. చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ నికోలేషన్స్ ఎవరు, నికోలాయితులు ఎవరు, ఇంతకీ దీని అర్థం ఏంటి మనకు తెలుసుకోవాలంటే జనరల్గా చెప్తున్నాను వినండి. నికోలేషన్స్ అనేది ఒక గ్రీకు పదం. ఇందులో నికో తర్వాత లైటీ అనే ఈ 2 పదాల నుంచి వచ్చిన ఫామ్ అయిన పదమే నికోలేషన్స్. నికో అంటే కాన్కోర్, అంటే జయించడం లేదా లోబర్చుకోవడం, లేదా వాళ్ళ మీద ఒక రాజ్య పరిపాలన చేయడం, ప్రభుత్వం చేయడం, నికో అనే పదానికి అర్థం. లైటీ అంటే కామన్ పీపుల్. అంటే నికోలాయితులు అంటే ఎవరు అని అంటే సాధారణ జనం మీద లేదా సాధారణ విశ్వాసాల మీద, మీకు అర్థమవడానికి చెప్తున్నా, సాధారణ కామన్ పీపుల్ మీద గవర్నెన్స్ చేయడానికి ఇష్టపడేవారే నికోలేషన్స్. సాధారణ పీపుల్ మీద విక్టరీ లేదా కాన్కోర్ చేయాలి, వాళ్ళని నా స్వాధీనంలో ఉంచుకోవాలి అనుకునే వారే ఈ నికోలేషన్స్. ఇంకొక అర్థం చెప్పాలి అంటే ఎఫెసు సంఘం గురించి నా ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఎఫెసు సంఘం యొక్క మతపరమైన చరిత్ర మీకు చెప్పాను. అందులో 2 దేవతలను మీకు చూపించాను. ఒకటి నైకీ దేవత, రెండవది డయానా, ప్రిన్సెస్ డయానా, టెంపుల్ ఆఫ్ డయానా అని ఒకటి కనబడుతుంది. ఆ డయానా లేదా అర్తమీ దేవి వీళ్ళు ఫేమస్ అని చెప్పారు. అయితే ఈ నికోలేషన్స్ ఎవరు అని అంటే నైకీ దేవతను ఆరాధించేవారు అని చెప్తా ఉంటారు హిస్టారియన్స్. ఎలా? నైకీ అంటే అర్థం ఏంటి అంటే విక్టరీ, సింబల్ ఆఫ్ విక్టరీ, జయించడం. లైటీ అంటే అర్థం ఏంటి? పరిపాలించడం లేదా కామన్ పీపుల్. సో కామన్ పీపుల్ మీద లేదా లేమెన్స్ ఎవరైతే ఉంటారో వారి మీద ఎవరైతే రాజ్య పరిపాలన చేద్దాం అనుకుంటారో, ఎవరైతే నేను ప్రభుత్వం చెయ్యాలి అనుకుంటారో వారిని దేవుడు పిలిచిన భాష, వారిని మొదటి శతాబ్దపు క్రైస్తవులు పిలిచిన భాష ఏంటి చెప్పండి? నికోలాయితులు అన్నారు. ఇంతకీ వీళ్ళ ఫౌండేషన్ ఏంటి? వీళ్ళ డాక్ట్రిన్ ఏంటంటే హిస్టోరియన్ టెర్టులియన్ అంటాడు ఓ మాట, దే ఫోకస్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ లస్ట్ అండ్ లగ్జరీ. మనకు యూదా పత్రిక ఉంటుంది చూసారా? యూదా పత్రికలో 3వ వచనంలో కనబడుతున్న దేవుని కృపను కామాతురత్వమునకు వినియోగిస్తారని చెప్పాడే, అది ఎవరో గురించి కాదు, నికోలాయితుల గురించి. యూదా పత్రిక ఎలాంటిదంటే ప్రకటన గ్రంథం అనే కోటకి యూదా పత్రిక తోరణం లాంటిది. ఆ మహాకోటకి ఇది రాజమార్గం లాంటిది యూదా పత్రిక. సో ఎవరు ఈ నికోలాయితులు? వీళ్ళ డాక్ట్రిన్ ఏంటి? వీళ్ళ ఫౌండేషన్ ఏంటి? వీళ్ళకున్న థియరీ ఏంటి అని అంటే ఒక టెర్టులియన్ అనే ఒక భక్తుడు, యోహాన్ గారి శిష్యుడైన, ఆయన రాసిన చరిత్రలో రాసిన మాట ఏంటంటే దే ఫోకస్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ లస్ట్ అండ్ లగ్జరీ. అంటే వీళ్ళ ఎక్కువ డాక్ట్రిన్ దేని మీద ఉంటుందంటే కాముకత్వం తప్పేం కాదు, దేవుని కృప ఉంది. నేను లాస్ట్ టైం చెప్పినట్లున్నాను కదా, నేను ఒక ఆయనతో మాట్లాడాను, హైపర్ గ్రేస్ గురించి మాట్లాడే వారితో ఒక ఆయనతో మాట్లాడి నేను డైరెక్ట్గా అడిగాను, నేను క్రైస్తవుణ్ణి, మీరు అంటున్నారు వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అంటున్నారు, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను సేవ్ అయ్యాను, రక్షణ పొందాను, బ్యాప్టిజం పొందాను, సో దట్ ఆ తర్వాత నేను వ్యభిచారము చేస్తూ ఉండగా చచ్చిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? డైరెక్ట్గా నాకు డొంక తిరుగుడు ఆన్సర్లు వద్దు, డైరెక్ట్ చెప్పండి అంటే ఆయన చెప్పిన మాట ఏం చెప్పనా? యుల్ గో టు హెవెన్ అన్నాడు. నేను వ్యభిచారం చేస్తూ ఉండగా నేను చచ్చిపోతే, వ్యభిచారం చేస్తూ ఉండగా నేను మరణిస్తే, లేదా రాకడొస్తే, లేదా నేను పోతే ఎక్కడికి వెళ్తాను అంటే నువ్వు బ్యాప్టిజం పొందేగాడు, నువ్వు ఖచ్చితంగా పరలోకానికే వెళ్తావు అని చెప్పిన ఆ బోధ ఏదైతే ఉందో, ఈ బోధకి ప్రారంభికులు ఎవరు అంటే నికోలాయితులు. హైపర్ గ్రేస్ గురించి మాట్లాడతారనమాట. కృప ఓకే, బట్ బైబిల్ డజంట్ గివ్ యాక్సెప్టెన్స్ టు హైపర్ గ్రేస్. డాక్ట్రిన్ ఆఫ్ హైపర్ గ్రేస్ అనేది దేవుడు ఒప్పుకొననిది. ఆ తర్వాత అలెగ్జాంద్రుకు సంబంధించిన క్లెమెంట్ అని ఒక హిస్టారియన్ చెప్పిన మాట ఏంటంటే ఇది టీచింగ్ ఆఫ్ ప్లెజర్ ఓన్లీ అబౌట్ ఫ్లెష్, నాట్ అబౌట్ సోల్ అని అంటారు. అంటే ఓన్లీ నీకు ఆశీర్వాదాలు వస్తాయి, నీ చెయ్యి బాగైద్ది, నీ కాలు బాగవుతాయి. ఇంకొక ఆయన అన్నారు, ఆయన ఏదో తప్పు పట్టాలని చెప్పట్లేదు, దేవుణ్ణి నమ్మారంటే మీకు జుట్టు ఊడిపోదన్నాడు ఆయన. ఇప్పుడు ఇంకా కోటేషన్ దేవుని నమ్మలేదు, ఇక నేను కూడా దేవుని నమ్మట్లేదు, నాకు ఊడిపోతా ఉంది అంటే మాకు విశ్వాసం లేనట్టే, అంతేనా? ఇంకెవరికైతే బట్టతలు ఉందో ఆ సేవకులే కాదు, ఎంతమంది లేరండి సేవకులు బట్టతలు ఉన్న వాళ్ళు. ఆ తప్ప ఆ బట్టతలు ఏం చేసాను, ఏం పాపం చేసాను చెప్పండి? బాగా స్ట్రెస్ ఎక్కువ అవుతే మీరంటే మంచిగా ఇంట్లో ఉండి సేమ్ షాంపూ వాడతారు, సేమ్ వాటర్ ఉంటుంది, ఒకరోజు మీకు ఏ వాటర్ ఉంటుందో ఆ వాటర్ ఉంటుంది, మాకు ఒకరోజు హార్డ్ వాటర్ ఉంటుంది, ఒకరోజు సాఫ్ట్ వాటర్ ఉంటుంది, ఒకరోజు భయంకరమైన ఏమంటారు మురికి వాటర్తో. కర్నూలు మేము వెళ్తే ఈ కలర్లో ఉంటాయి వాటర్, మేము స్నానం చేసే వాటర్. చేయాలి తప్పదు.
గోదావరి ఏరియాస్కి మేము వెళ్తే కొన్ని ఏరియాల్లో డైరెక్ట్ ఆ కాలువలో నుంచి ముంచి తెస్తారు. దాన్ని మొత్తం మడ్ పార్టికల్స్ అన్నీ కనపడతా ఉంటాయి. ఆ కలర్లో ఉంటుంది. సీరియస్గా చెప్తున్నాను, మట్టి కలర్లో ఉంటుంది. చేయాలి తప్పదు, మరి స్నానం చేయకుండా మీటింగ్కి వెళ్ళలేం కదా. అవే వాటర్ మాకు ఇస్తారు. సో దట్ మాకు జుట్టు ఊడిపోతే పోతుంది, ఏం చేస్తాం చెప్పండి. అయితే దానికి విశ్వాసానికి జుట్టుకి సంబంధం ఏంటి? లేదు కదా. దానికి వాళ్ళు చెప్తారు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం, నీ కిరీటం పోయిందంటే నువ్వు విశ్వాసే కాదంటారు వాళ్ళు. సో అంటే ఎప్పుడు పై ప్లెజర్స్ గురించి బోధించే వారిని ఆనాటి క్రైస్తవ్యం బిరుదిచ్చింది ఏమని? నికోలాయితులు అని. అయితే క్రైస్తవ్యం కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. కొందరుగా చాలామంది ఇచ్చిన అబ్రివేషన్ ఏంటి చెప్పనా? అపోస్తలుల కార్యముల 6వ అధ్యాయంలో ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగినప్పుడు 7 ఆత్మపూర్లను ఎన్నుకోమని పేతురు గారు ఒక ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిలో స్టెఫెను, ఫిలిప్పు వీళ్ళతో పాటు చివరిగా కనబడే ఆయన పేరు చదవండి. అంతియొకయ వాడైన చదవండి. దాని ముందు వర్డ్ కూడా చదువు. యూదుల మత ప్రవిష్టుడునైన అంతియొక వాడైన నికోలాసు. సో చాలామంది చెప్పే మాట ఏంటంటే, చాలామంది క్రిస్టియన్స్ ఇటు తెలుగులోనూ చెప్పారు, అటు ఇంగ్లీష్లోనూ చెప్పారు. బట్ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని చెప్పడానికి గల రీజన్ ఒకటి ఉంది. ఏంటి అసలు ఆ డాక్టర్ ఏంటంటే, నికోలాయితులు అంటే ఎవరో కాదు, ఈ నికోలాసే తర్వాత మారిపోయి ఇతనే కొత్త డాక్టర్ని పుట్టించేసి ఇతనే ఇలా చేశాడు. కాబట్టి ఇతని పేరుని బట్టి, ఇతని పేరు అర్థం ఏదైతే ఉందో ద సేమ్ అర్థం ఎక్కడికి వచ్చేస్తే చెప్పనా? నికోలాయితుల యొక్క అర్థం నైకి లైటి అని చెప్పిన ద సేమ్ మీనింగ్ ఈయన నేమ్కి కూడా ఉంది. కానీ మీనింగ్ సేమ్ అయినంత మాత్రాన వ్యక్తులు సేమ్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? మేబీ అదొక పాసిబిలిటీ అవుద్ది, కానీ కన్ఫర్మేషన్ అయితే అవ్వదు కదా. యాకోబు అని పేరు పెట్టుకున్నాను, నేను మోసగానే అయిపోతాను. యాకోబు అంటే అర్థం ఏంటి కదా? ఇప్పుడు నేను యాకోబు అని పేరు పెట్టుకుంటే బ్రదర్ మోసగాడు వచ్చి ముఖ్య వర్తమానం అందిస్తారంటే ఎట్లా కదా? పేర్లు మీనింగ్స్ అప్పుడప్పుడు కలుస్తూ ఉండొచ్చు, కోయిన్సిడెన్సెస్ జరుగుతూ ఉండొచ్చు. అయితే చాలామంది చెప్పింది ఏంటంటే, ఈ నికోలాసే ఆ నికోలాయితులకు హెడ్ అని చెప్పారు. బట్ అది బైబిలికల్లీ కరెక్టా అంటే కాదు అని నా అభిప్రాయం. ఎందుకు కాదు కూడా నేను చెప్తాను, కానీ వాళ్ళు ఎందుకు అవునో వాళ్ళు చెప్పారు, దాని రీజన్స్ ఏంటో నేను చెప్తాను. ఒకటి, మత్తయి సువార్తలో లేదా శిష్యుల పేర్లు ప్రస్తావించినప్పుడు ఫస్ట్ ఏమో పేతురు పేరు ఉంటుంది, లాస్ట్లో ఎవరి పేరు ఉంటుంది? యూదా పేరు ఉంటుంది. సో లాస్ట్లో యూదా పేరు ఉంది, ఇక్కడ కూడా లాస్ట్లో ఈయన పేరు ఉంది, కాబట్టి ఈయనే ద్రోహి అన్నారు. ఫస్ట్ అంటే నికోలాసే నికోలాయితులకు హెడ్ అని చెప్పడానికి చెప్పిన నేను చాలామంది విన్నానండి. ఒక్కళ్ళని నేను ఎప్పుడు పాయింట్అవుట్ చేయట్లేదు, నేను చాలామంది విన్నాను. నియర్లీ నికోలాయితుల గురించి నేను 170 వీడియోస్ వరకు విన్నాను. 170 వీడియోస్ వరకు, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కలిపి ఓన్లీ నికోలాయితుల గురించి అసలు ఎవరు ఏంటి అని చెప్పడానికి 170 పైగా అంతవరకు నేను వీడియోస్ విన్నాను. సో నాట్ అబౌట్ ఎ పర్టికులర్ పర్సన్ గురించి అయితే నేను మాట్లాడలేదు. అయితే ఒకటి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఎలా చెబుతున్నారు అంటే, శిష్యుల పేర్లలో లాస్ట్లో యూదా పేరుంది, ఇక్కడ వీళ్ళల్లో లాస్ట్లో ఈయన పేరుంది, కాబట్టి ఈయన ఆయన అని చెప్పారు. నెక్స్ట్ది అక్కడ మీనింగ్స్ ఏమే ఉంది, ఇక్కడ మీనింగ్స్ ఏముంది, సో ఈయన ఆయన అని చెప్పారు సార్. తర్వాత ఈయన అంత్యొకయవాడు. తర్వాత 15వ అధ్యాయం అపోస్తలుల కార్యంకి వచ్చేసరికి అంత్యొకయలో కొంచెం చిన్న బోధ చేంజ్ అవుద్ది. సో అంత్యొకయ ప్రాంతానికి బోధ చేంజ్ చేసరికి ఇతనే వెళ్ళి చెప్పాడు అని చెప్పేశారు. దానికి ఆధారం ఏం లేదు. ఇప్పుడు నల్గొండలో హత్య జరిగితే నేను నల్గొండ వాడిని కాబట్టి సన్నీనే చేశాడు, ఇంకా దరిద్రం వదిలిపోయింది అని జైల్లో పెట్టినట్టు ఎట్లా చెప్పండి? మేబీ దేర్ మైట్ బి ఎ పాసిబిలిటీ, బట్ దేర్ ఇస్ నో కన్ఫర్మేషన్. అదే నేను చెప్తున్నాను. నెక్స్ట్ చెప్పింది ఏంటంటే, ఇతను మతాభిమాని అన్నట్టు, ప్రోసిలైట్ అంటారు ఇంగ్లీష్లో. దాని అర్థం ఏంటంటే, ఇతను అన్యుడి నుంచి యూదా మతానికి వచ్చాడు. ఇతను యాక్చువల్గా అన్యుడు, తర్వాత యూదా మతానికి వచ్చాడు. సో ఇట్లా జంపింగ్ చేసే నేచర్ ఈయనకు ఉంది కాబట్టి అన్యుడి నుంచి యూదా మతానికి వచ్చాడు, యూదా మతం నుంచి క్రిస్టియన్కి వచ్చాడు, క్రిస్టియన్ నుంచి నికోలేషన్ అయిపోయాడు అని చెప్పారు. సో దేనికైనా బిబ్లికల్ బేస్ ఉందో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మేబీ ఒక పాసిబిలిటీ ఉంటే ఉండొచ్చేమో, తర్వాత మేబీ అంటారేమో చరిత్రకారులు చెప్పారండి అని. నేను అంటున్నానండి, బైబిల్ ఎవరినైతే ఆత్మపూర్ణులు అని చెప్పిందో తిరిగి బైబిలే వాళ్ళ ఆత్మపూర్ణులు కాదు అని చెప్పే అంతవరకు మనం సాహసం చేసి వారు ఆత్మపూర్ణులు కాదు, వారు దరిద్రులు అని చెప్పే సాహసం మనం చేయొచ్చా? దావీదు పాపం చేశాడు, అంత మాత్రం దావీదు మనం దరిద్రుడు అంటామా? ఆ సాహసం చేస్తామా? బైబిల్లో వీళ్ళ గురించి చెప్పిన మాట ఆత్మతోను జ్ఞానముతోను నిండినవారు, అంటే ఆత్మపూర్ణులు వీళ్ళ గురించి ఈజీగా ఒక మాట చెడుగా మాట్లాడడం కరెక్టా అంటే నా దృష్టిలో నేనైతే తప్పు అంటాను. ఎందుకంటే మనం ఏది చెప్పినా కానీ బిబ్లికల్గా మనం చెప్పాలి. హిస్టరీ తర్వాత సంగతి, మన మెయిన్ బేస్ ఏంటి? బైబిల్. హిస్టరీ మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు ద లార్డ్స్ డే గురించి చెప్పేటప్పుడు నేను ఒక మాట చెప్పాను. లార్డ్స్ డే అంటే సండేనే, వి యాక్సెప్ట్ దట్.
కానీ బిబ్లికల్గా నువ్వు చూపించంటే నేను చూపించలేను. సో దేర్ మైట్ బీ ఏ పాసిబిలిటీ అని తప్ప ఇది సండేనే ఖచ్చితంగా బల్లగుజ్జు చెప్తే ఎవరు వస్తారు రండ్రా అని నేను చెప్పలేదు, ఎందుకంటే బైబిల్లో లేదు అది కదా. సో మనం బైబిల్లో లేని మనం చెప్పడానికి సాహసం చేయకూడదు. మేబీ హిస్టారికల్ ఈవెంట్స్లో కానీ ఎక్కడైనా బుక్స్లో కానీ ఏదైనా రాసుంటే, నన్ను అడిగితే బైబిల్కి ఒక ప్రోటోకాల్ ఉంది. మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్పిదం చేస్తే బైబిల్ దాన్ని ఖచ్చితంగా ఖండించి చూపిస్తుంది. అవునా? ఆదాం చేసిన మంచంతా బైబిల్లో లేకపోవచ్చు, కానీ ఆదాం చేసిన చెడు మాత్రం బైబిల్లో ఉంది. దావీదు చేసిన మంచంతా బైబిల్లో లేకపోవచ్చు, కానీ దావీదు చేసిన చెడు బైబిల్లో ఉంది కదా. నేను అడుగుతున్నా అండి, మనం ఆలోచిద్దాం. పౌలు గారి వాక్యం చెప్పే విధానం కానీ, బైబిల్లో వాక్యం గురించి రాయబడిన ప్రోటోకాల్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటిని బట్టి నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. ఒకటి అడుగుతున్నాను, పౌలు గారు ఎక్కడైనా సరే ఎవరైనా సరే తప్పిదం చేస్తే వదిలిపెడతాడా? పేతురు తప్పిదం చేస్తేనే అందరి ముందు ఖండించిన ఆయన కదా. మార్కు నేను వెళ్ళిపోతా అంటేనే మార్కు కోసం బర్నబాను వదులుకున్న ఆయన, సేవ పట్ల అంత నిష్ట కలిగిన వ్యక్తి ఎవరు? పౌలు. అలాంటిది ఆయన సీజన్లో, ఆయన ఎరాలో ఇలాంటి ఒక దుర్బోధ ఇతను చేస్తూ ఉంటే, తెలిసిన వ్యక్తి చేస్తూ ఉంటే పేరు పెట్టి ఖండించాడా పౌలు గారు? బైబిల్ పేరు పెట్టి ఖండించదా? ఖచ్చితంగా. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే అననీయ సప్పీరాల చరిత్ర బైబిల్లో ఏమీ ఉండదు, కానీ వారు తప్పిదం చేస్తే మాత్రం దేవుడు. దేమా గురించిన చరిత్ర మీరు ఎక్కువ ఇవ్వండి, ఉండదు, కానీ ఆయన తప్పిదం మాత్రం దేవుడు బైబిల్లో రాయించాడు. యూదా గురించిన చరిత్ర, ఇస్కరియోతు యూదా గురించిన చరిత్ర బైబిల్లో ఎక్కువ ఉంటుందా? ఉండదు, కానీ ఆయన తప్పిదాన్ని దేవుడు రాయించాడు. దియోత్రెఫే వాడు మమ్మల్ని చేర్చుకోవట్లేదు, చేర్చుకునే వారిని కూడా చేర్చుకొని ఇవ్వట్లేదు అని చెప్పి దియోత్రెఫే గురించి యోహాను పత్రికలో 2వ పత్రికలో రాయించాడు. ఈ దియోత్రెఫే చరిత్ర చెప్పండి. ఆయన ఆత్మపూర్ణుడా, జ్ఞానపూర్ణుడా, ఆత్మతో నింపబడినవాడా, జ్ఞానంతో నింపబడినవాడా, ఈ సెలక్షన్లో ఎన్నుకొనబడినవాడా? కాదు. అలాంటి ఏదో నామకే వాస్తే, అంటే ఈ మాట అంటున్నందుకు తప్పుగా అనుకోకండి, ఒక ఏదో తెలియని వ్యక్తుల తప్పిదాలని అంత స్ట్రిక్ట్గా దేవుడు ఖండిస్తే, ఈయన ఆత్మపూర్ణుడు, జ్ఞానంతో నింపబడిన వాడు, ఇతను తప్పిపోయి ఇంతమందిని చేర్చేస్తున్న కొరుకుడు పుండులా మారినప్పుడు దేవుడు మోమాట పడతాడు అనుకుంటున్నారా? దేవుడు మోమాట పడతాడా? పౌలు గారు మోమాట పడతారా? నేనేమంటున్నానంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కోఇన్సిడెన్సెస్ జరగవచ్చు. ఆ కోఇన్సిడెన్సెస్ని బట్టి మనం ఇతనే చేశాడు అని ఆత్మపూర్ణుల గురించి చెడుగా మనం మాట్లాడకూడదు. అండ్ ఇంకోటి చెప్పాలంటే హుమెనయును ఫిలేతును వీళ్ళు నాకు ఎగెయిన్స్ట్గా మారిపోయారని పౌలు గారు తిమోతి పత్రికలు రాస్తారు. వాళ్ళ చరిత్ర చెప్పండి చూద్దాం. చాలా తక్కువ ఉంటుంది అసలు, మేబీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అలాంటి వారినే ఎత్తి చూపించిన దేవుడు. నికోలాస్ ఒకవేళ తప్పిపోతే చెప్పడా దేవుడు? చెప్తాడు ఖచ్చితంగా. ఆత్మపూర్ణుల గురించి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొందరికి క్రైస్తవ్యంలో కొందరికి పౌలు గారికి మరి ఏ గొడవలైనా నాకు తెలియదు, కానీ చాలామందికి క్రైస్తవంలో ఒక వర్గానికి పౌలు గారికి పడదు అసలు కదా. వాళ్ళు చెప్పిన మాటని చెప్పనా, ఈ నికోలాయితులు ఎవరో కదా పౌలు గారే అన్నారు. నేను చెప్పాను కదా, నికోలాయితుల గురించి 170 వీడియోలు వింటే అందులో ఒక ఇంగ్లీష్ స్పీకర్ చెప్పిన మాట, నికోలాయితులు ఎవరో కాదు పౌలు గారు అన్నారు. ఎలా చెప్తున్నావు అంటే, నికోలాయితులు అంటే ఎవరు? ప్రభుత్వం చేసేవారు. నికోలాయితులు అంటే ఎవరు? జనాన్ని తన వైపు తిప్పుకునేవారు. నికోలాయితులు అంటే ఎవరు? దేవుని కాకుండా తన వైపు జనాన్ని తిప్పేసుకునేవారు, లేదా అందరి మీద తను అజమాయిషి చూపించేవాడు అని చెబుతూ వాళ్ళు చెప్పిన మాటలు ఏం చెప్పనా, జనాన్ని తన వైపు తిప్పుకుంటున్న అజమాయిషి చూపిస్తున్నాడు, కొరడా మీ దగ్గర రావాలా అని చెప్పాడు. చూడండి పౌలు గారు అయినా అన్నాడు. సెట్ అయిందా లేదా? అందరిని దేవుని వైపు కాకుండా తన వైపు తిప్పుకుంటున్నాడని చెప్పడానికి వాళ్ళు చూపించిన రెఫరెన్స్ ఏం చెప్పనా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి, అంటే మీరు దేవుని కాదు ఎవరిని ఫాలో అవ్వాలి? నన్ను. ఈయన నికోలాయితులు అన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నికోలాస్ కంటే ఈ లక్షణాలు ఎవరికి సెట్ అవుతున్నాయి చెప్పండి? కోఇన్సిడెన్సెస్ జరుగుతాయి. తర్వాత ప్రధానులను దూషిస్తున్నాడని చెప్పడానికి వీళ్ళు చెప్పిన మాట ఏం చెప్పనా, పేతురుగాని దూషించాడు ఈయన అన్నారు. తర్వాత అధికారం చెలాయిస్తున్నాడని చెప్పడానికి వీళ్ళు చెప్పిన ఇది ఏంటంటే, ఆయన ఒక ప్రాంతం నుంచి వెళ్తూ అంటాడు, మీరందరూ సంఘ పెద్దలారా నేను మీ దగ్గర రాలేను, మీరే నా దగ్గర రండి అంటాడు. చూడండి ఎంత యాటిట్యూడ్ ఈయనకి. ఈయన వెళ్ళాడంట, వాళ్ళే ఈయన దగ్గర రావాలంట, ఈయన నికోలాయితులకు హెడ్ అని చెప్పేసి అన్నారు. చూడండి, కోఇన్సిడెన్సెస్ జరిగినప్పుడు ఆ కోఇన్సిడెన్సెస్ని బట్టి మనం ఒకవేళ వాళ్ళకే గనుక మనం వాళ్ళని ఆత్మపూర్ణులు గనుక తప్పు మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షించే అవకాశం ఉంటుంది. ముగింపులోనికి వస్తున్నాను, జాగ్రత్తగా విందాం. ఎందుకు నికోలాయితుల గురించి మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, దేవుడు వారిని ద్వేషిస్తున్నాడు. ఎందుకు ద్వేషిస్తున్నాడు? వారు ప్రభుత్వం చేసేవారు. ఎందుకు ద్వేషిస్తున్నాడు? వారు కామాతురత్వాన్ని నేర్పిస్తున్నారు, పైగా కృప ఉంది అని
ఒక భరోసాని ఇస్తున్నారు. ఎందుకు దేవుడు ద్వేషిస్తున్నాడు? కంఫర్ట్స్ నేర్పిస్తున్నారు సంఘానికి. ఎందుకు వాళ్ళని దేవుడు ద్వేషిస్తున్నాడు? దేవుని గవర్నెన్స్ కంటే ఎవరి గవర్నెన్స్కి ఇష్టపడుతున్నారు వీళ్ళు? వీళ్ళ పెత్తనం చెలాయించాలి అని, వీళ్ళ పెత్తనాన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారిలో నాకు తెలిసి నికోలాయితుల్లో, బైబిల్లో మనకు కనబడిన నికోలాయితులు ఎవరో చెప్పన, యోహాను పత్రికలో 3వ పత్రికలో 9వ వచనం చూడండి. వారిలో ఏం కోరుతున్నాడంట? సో ఈ నికోలాయితులకు తెగకు సంబంధించిన వాడై ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఈ దియోత్రెఫే నికోలేషన్ అయి ఉండొచ్చు బిబ్లికల్లీ. అయితే చాలామంది చెప్పిన మాట ఏంటంటే, ఒకటి, నికోలాయితులు అంటే హైపర్ గ్రేస్ బోధకులు, యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా. రెండవది, LGBTQ కమ్యూనిటీ అని ఒకటి ఉంది చూసారా, లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఇలా కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు, అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు, తర్వాత ట్రాన్స్జెండర్స్ కూడా పెళ్లి చేసేసుకోవచ్చు. ఇలా చెబుతున్న కమ్యూనిటీస్, క్రిస్టియానిటీ దాన్ని సపోర్ట్ చేస్తున్న కమ్యూనిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ బోధలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నికోలేషన్స్ కిందకే వస్తారు బిబ్లికల్లీ. తర్వాత ఎవరైతే దేవుణ్ణి కాదని తమను తాము హెచ్చించుకుంటున్నారో వారు కూడా ఎవరి కిందకు వస్తారు చెప్పనా? నికోలేషన్స్ కిందకే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం మీకు ఒకసారి చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. మీకు తెలిసిన పాస్టర్స్లో, మీకు తెలిసిన సేవకుల్లో ఎవరైనా సరే పేరుకు ముందు రెవరెండ్ అనే పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి చెప్పండి, అంకుల్ లేదా అన్న, ఇది తప్పు బిబ్లికల్గా అని చెప్పండి. 111వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆ పూజింపదగినది అనే దానికి ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళు ఇచ్చిన వర్డింగ్ ఏంటంటే రెవరెండ్. సో మీకు తెలిసిన పాస్టర్స్లో, మీకు తెలిసిన సేవకుల్లో ఎవరైనా సరే రెవరెండ్ అనే పేరు పెట్టుకుంటే, సార్ మీరు తప్పు చేస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని తీసేయాలి, లేదంటే తీర్పులోనికి వస్తారని చెప్పండి. ఈ మాట మనం చెప్పినందుకు మనం బ్యాడ్ అయినా పర్లేదు, కానీ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఏ సేవకుడు పూజకు అర్హుడు కాదు, ఏ సేవకుడు, ఏ మనిషి కూడా పూజింపదగిన వాడు కాదు. ఓన్లీ దేవుడు మాత్రమే పూజకు అర్హుడు. సో మనకు తెలిసిన వారిని రక్షించుకునే క్రమంలో, పాపం వారికి తెలిసో తెలియకో పెట్టుకుని ఉండొచ్చు, మనం చెప్పడం వరకే మన బాధ్యత. విన్నారా? రక్షించబడతారు. వినలేదా? ఖచ్చితంగా దాన్ని బట్టి వాళ్ళు తీర్పుకు వెళ్ళే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా రేపొద్దున నేనైనా సరే రెవరెండ్ సన్నిరాజ్ కొడవటి అని పెట్టుకుంటే సంఘం మానేయండి అర్జెంటుగా. ఎందుకంటే నేను నికోలాయితుని అయిపోతున్నప్పుడు, నన్ను ఫాలో అయ్యారనుకోండి, నా క్రియలు మీరు ద్వేషించలేదనుకోండి, మీకు కూడా షంటింగ్ పడుతుంది, మీకు కూడా మంచి ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. సో వీళ్ళను కూడా మీరు ఎంకరేజ్ చేయకండి. తర్వాత పాస్టర్స్ ఎవరైతే, ఎలాంటి వారు నికోలాయితుల కిందకు వస్తారో చెప్తున్నాను, ముగింపులో ఉన్న జాగ్రత్త విందాం. పాస్టర్స్ ఎవరైతే సేవ స్టార్ట్ చేసిన తర్వాత అనూహ్యంగా రిచ్గా మారిపోయారు అనుకోండి, వాళ్ళు ఎవరు చెప్పరా? వీళ్ళే. అంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ ఇవ్వండి. ఎవరో ఒక ఆవిడ చెప్పడం విన్నాను, మీరు దశంభాగాలు ఇచ్చి సావండి అంతే అని అంటుంది. తప్పది, బిబ్లికల్ బోధ కాదది. నాకు అది ఇప్పటికీ అర్థం కాదండి. మాకు సేవలోకి రాకముందు మా స్టైలే వేరు, సేవలోకి రాకముందు మా లగ్జరీనే వేరు. మీరు నమ్మరు, ఫ్యాన్ లేదని మా బంధువుల ఇంట్లోకి ఎంతమంది ఇళ్ళకి నేను వెళ్ళలేదు మీకు తెలియదు. నాకు లగ్జరీ లేకపోతే నేను ఉండలేను, కంఫర్ట్స్ లేకపోతే నేను ఉండలేను. ఎంతగా నేను ఉండేవాడిని అంటే, సేవలోకి రాకముందు ఒకవేళ విజయవాడ నుంచి హైదరాబాద్కి బస్సు ఎక్కాలనుకోండి, సూపర్ లగ్జరీ బస్సు ఎక్కేస్తాను, టికెట్ తీసేసుకుంటాను, పక్కన గరుడ వచ్చిందంటే టికెట్ చింపేసి వెళ్ళిపోతాను ఆ బస్కి. ఈ టికెట్ వాళ్ళు చింపేసి ఆ బస్కి ఎక్కేస్తాను. ఇంద్రానో గరుడానో దానికంటే అప్డేటెడ్ వర్షన్ వచ్చిందనుకోండి, దానికి వెళ్ళిపోతాను. అలాంటి స్థితిలో నుండి సేవకు వచ్చిన తర్వాత మీరు నమ్మరు, కనీసం అదేంటి రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక, జనరల్లో నిలబడడానికి ప్లేస్ ఉండదని తెలిసి కూడా ఆ బ్యాగులు, కెమెరా బ్యాగులు ఇలా మోసుకుంటూ గంటలు నేను బబ్లన్న మనోడిని దేవుడు నాకు నిజంగా ఒక గిఫ్ట్గా ఇచ్చేసాడు. ఎంత కష్టపడ్డా మాకు తెలుసు. నాకు ఇప్పటికి అర్థమైన విషయం ఏంటి చెప్పనా, మేము సేవలోకి వచ్చి అన్నీ మాకు కోల్పోతుంటే కొందరికి అన్నీ ఎలా వస్తున్నాయి నాకు ఇప్పటికీ తెలియదు. సేవలోకి వచ్చి మేము అన్నీ పెడతా ఉంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు, సీరియస్గా నాకు తెలియదు. ఇప్పటికి హైదరాబాద్ మీటింగ్స్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి హైదరాబాద్లో మేము ఇన్వెస్ట్ చేసింది 5 lakhs రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేశాం. మాకు రూపాయి రాలేదు, రూపాయి మిగలలేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మీరు ఎలాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి చెప్పనా? చూడండి వాడు సేవలోకి వచ్చే ముందు రిచ్గా ఉన్నాడా, సేవలోకి రాకముందు రిచ్గా ఉన్నాడా? ఒకవేళ సేవలోకి రాకముందు రిచ్గానే ఉంటే సేమ్ టెంపోని ఫాలో అవుతుంటే పర్లేదు. కానీ సేవలోకి రాకముందు కనీసం పైకప్పు కూడా లేకుండా
సేవలోకి రాకముందు కనీసం ఫ్యాన్ కూడా లేకుండా సేవలోకి వచ్చిన సంవత్సరంలో ఏసీ కొన్నాడంటే గుర్తుపెట్టుకోండి, వాడిని మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు కూడా నరకానికి వెళ్తారు. ఎందుకు? వాళ్ళ సంఘాలు చూడండి, సంఘాలు మళ్ళీ షెడ్లా ఉంటాయి. భక్తుడు ప్రార్థన చేస్తాడు ఏమని, అయ్యా నేనేమో నా రూమ్ ఏమో చాలా లగ్జరియస్గా ఉందయ్యా, నీ 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 మందసం ఉన్న ప్లేస్ ఏమో చాలా చిన్నగా ఉంది ప్రభు, గుడారంలో ఉంటున్నావు, సో నాకు కావాల్సింది ఏంటంటే నీ కోసం ఒక మందిరాన్ని కడతాను. అది భక్తుల లక్షణం. మన సంఘాలేమో చిన్నవి, మన సంఘాలేమో ఇరుకువి, ఇల్లులేమో విశాలమైనవి. డబ్బులు లేవండి, మినిస్ట్రీ చేయాలంటే డబ్బులు లేవండి అంటే 20,000 షూ వేసుకుంటాడు. డబ్బులు లేవండి అంటారు, ₹1,00,00,000 కార్లు తిరుగుతారు. డబ్బులు లేవండి, ఇవ్వండి, మీటింగ్స్ పెడదాం, అది చేద్దాం అంటారు, 40,000 స్పెట్స్ వాడతారు. డబ్బులు లేవండి, ఇది చేద్దాం అంటారు, 8,000 9,000 పెట్టి జత బట్టలు. నాకైతే ఒక 20 డ్రెస్సులు వస్తాయి ఆ 8,000 9,000కి. ఇన్ని చేసి వాళ్ళ ఆస్తులు సంపాదించుకునే వారు ఏ కోవకు వస్తారు చెప్పండి? నికోలాయితులు. గుర్తుపెట్టుకోండి, మీకు వాళ్ళ మీద ఎంత చచ్చేంత ప్రేమ ఉన్నా వాళ్ళని మీరు ద్వేషించకపోతే, దేవుడు ద్వేషించే దాన్ని మీరు ప్రేమిస్తే గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత పెత్తనము చెలాయించే, ముగింపులోనికి వస్తాను, జాగ్రత్త విందాం. పెత్తనము చెలాయించేవారు ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో ఎక్కువైపోతున్నారు. నేను చాలామంది సేవకులను చూశాను, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు ఎలా ఫీల్ అయినా పర్లేదు, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. చాలామంది సేవకులను చూశాను, వాళ్ళు గొడవ పడినప్పుడు వాళ్ళు ఇచ్చే దమ్కి ఎలా ఉంటుంది చెప్పనా? నేను చిట్టికేస్తున్న సంఘస్థులందరూ నీ మీద దాడి చేస్తారని అంటారు. విన్నారా ఇలాంటి దమ్కి మాటలు? నేను అడుగుతున్నా, ఈ చిట్టికేయగానే వాళ్ళ సంఘస్థులు దాడి చేస్తారంటే వీళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? దేవుని కంట్రోల్లోనే, వీళ్ళ కంట్రోల్లోనే? నేను చిటికి కాదు, నేను అరిచినా మా వాళ్ళు వెళ్ళారు దాడికి. నిజం. నన్ను ఇంతమంది ఏమన్నా ఒక్క మాట వాళ్ళు కనీసం ఏదైనా విన్నారా, ఏదైనా అన్నారా? అనరు. నేను చెప్పినా అనరు. ఎందుకు? వాళ్ళు నా కంట్రోల్లో లేరు. ఎవరి కంట్రోల్లో ఉన్నారు అంటే నా కంట్రోల్లో నేను పెట్టుకున్నట్టు నేను ఎవరిని చెప్పనా? ఐఎమ్ నికోలేషన్. ఈ దానికి గర్వంగా చెప్పండి, నేను చిట్టికేసానంటే గుర్తుపెట్టుకోండి, నేను చిట్టికేస్తే మీరందరు వేస్ట్ అయిపోతారు, జాగ్రత్త. నా వెనక అంత సైన్యం ఉంది అంటే నీ సైన్యము ఎవరి కంట్రోల్లో ఉంది? ఒక సేవకునిగా నీ కంట్రోల్లో నువ్వు సైన్యాన్ని పెట్టుకుంటున్నావు అంటే నువ్వు నికోలాయితుల్లో ఒకడివి. మరి ఎవరి కంట్రోల్లో ఉండాలి వాళ్ళు? అంటే పొద్దున వాళ్ళు వచ్చి ఒరే చంపరా వీడిని అని చెప్పిన, సారీ అన్న, దేవునికి నచ్చదని చెప్పాలి, కానీ నీకోసం నా ప్రాణాన్ని ఇస్తానన్నా, ఏం చేయమంటే చంపనా లేదా నరికైనా లేదా కైమా చేసేనా అని నీ వైపు తిప్పుకుంటున్నావు అంటే క్రౌడ్ని, నువ్వెవరివి? నికోలేషన్వే, ఖచ్చితముగా నికోలేషన్వే. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, ఈ మాటలు ఎవరైనా లైవ్లో వింటా ఉంటే నన్ను తిట్టుకోకండి దయచేసి. ఎందుకంటే నికోలేషన్స్లో ఎవరెవరు ఏ తెగ సంబంధించిన వాళ్ళు వస్తారు చెప్పనా? నాకు ఆశ్చర్యం అనిపించే విషయాలు, నాకు కామెడీ అనిపించే విషయాలు ఒక విషయం, సేవకునికి సేవకులు ఉంటారు చూడండి కదా, నాకు నవ్వు చేస్తుంది. స్కూల్లో ప్యూన్ ఉంటాడు, వెళ్ళి బెల్గొట్టరా అని ప్రిన్సిపల్ అంటే, వెళ్ళి బెల్గొట్టరా అంటాడా? ఈయన ప్యూను, సారీ నో అఫెన్స్, ఎవరైతే ఆ ప్యూన్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకి నో అఫెన్స్, బట్ వాళ్ళు ఇంకో సేవకుని పెట్టుకుంటారా? పెట్టుకోరు. మనం పిలువబడితే ఏం పిలువబడుతున్నాం? సేవకుడు. మళ్ళీ ఈయనకి ఎవరుంటారు? ఈ సేవకుడు. అంటే ఈయన స్టేజ్ ఎక్కగానే బాటిల్ ఒకరు తెస్తారు, తర్వాత బైబిల్ ఒకరు తెస్తారు, కర్చీఫ్ ఒకరు తెస్తారు. లేరు ఇలాంటి వారు ఉన్నారు. మళ్ళీ అయిపోగానే బైబిల్ ఒకరు తీసుకెళ్ళిపోతారు. మేము మీటింగ్కి వెళ్తే దరిద్రం అండి, నా బ్యాగ్ నేను వేసుకెళ్తా ఉంటానా, నీ బ్యాగ్ నువ్వు మోయకూడదన్న, విలువ ఉండదన్నా, నేను చీప్గా చూస్తాను, నోరిపోయాను అని చెప్పేసాను. నేను నా బ్యాగ్ కూడా నేను తీసుకొని రాకూడదంట, నా బైబిల్ పట్టుకోకూడదంట. నేను ఎంత దరిద్రంగా మారిపోతున్నాను చూడండి. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నికోలాయితులు. వాళ్ళని మీరు ఫాలో అయ్యారంటే మీకు కూడా చెప్పండి, దీపస్తంభం ఎగిరిపోద్ది, జాగ్రత్త. అది నేను చెప్తున్న మాట కాదు, నన్ను ఏమనుకోకండి. ఎవరు చెబుతున్న మాట? దేవుడు చెప్తున్న మాట. ఇక ఇంకా చెప్పాలి అంటే చివరిగా నికోలాయితుల్లో రాడికల్ డిసైపుల్స్ ఉంటారు. కొందరు కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు, లాస్ని కాంప్రమైజ్ చేస్తారు. అంటే దేవుని వాక్యాన్ని కల్తీ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఏ తెగకు సంబంధించిన వారు చెప్పనా? నికోలాయితులు. అంటే ఎలా అంటారంటే, వీళ్ళు తాగొచ్చా బ్రదర్ అంటే, చలికాలంలో తాగొచ్చండి, పర్లేదు. ఉంది క్రైస్తవంలో బోధ, మీరు విన్నారో లేదు నాకు తెలియదు, ఉంది క్రైస్తవంలో బోధ ఉంది, ఇది సీరియస్గా ఉంది. కాశ్మీర్లో ఉన్నోడు తాగొచ్చంట, నల్గొండలో ఉన్నోడు తాగకూడదు. పాపం నల్గొండ మేమేం పాపం చేసి చెప్పండి. అంటే నల్గొండలో మంచు పడకపోవడం పాపం, అయితే మంచు పడనే ఉంది ఎవరు చెప్పండి? దేవుని తప్పందా ఇప్పుడు? అరే నీకు అంత చలేస్తే రూమ్ హీటర్స్ ఉన్నాయి కొనుక్కో, స్వెటర్స్ ఉన్నాయి కొనుక్కో, లేదు ఇలా హాట్ వాటర్ పెట్టుకొని తాగు. చలికాలంలో ఏం చేయొచ్చంట? కాశ్మీర్లో తాగొచ్చంట. అంటే ఇప్పుడు నాకు తాగాలనుకుంటే కాశ్మీర్కి వెళ్తే ఏం చేయొచ్చు? తాగొచ్చు. ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇది అంటారు చూసారా, క్యాసినోస్, అవి మనకి ప్రజెంట్ మన గవర్నమెంట్ దాన్ని అలౌ చేయదు. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు ప్లే ఇన్ క్యాసినో, నేను గోవాకి వెళ్తే నాకు లైసెన్స్ వచ్చేస్తుంది. నేను అడుగుతున్నానండి, ప్రాంతానికి ఒక రూల్ ఉంటుందా బిబ్లికల్గా, లేదా ఏ ప్రాంతానికైనా అదే రూల్ అప్లై అవుద్దా? నేను గోవాకి వెళ్తే నేను క్యాసినో ఆడుకోవచ్చు ప్రభుత్వం లీగల్గా లైసెన్స్డ్ ప్రకారంగా, కానీ నల్గొండలోనో, ఏపీలోనో, తెలంగాణలో ఉండి నేను క్యాసినో ఆడితే ఏం జరుగుతుంది? అందరూ ఇది చూస్తున్నారు. ఏదైనా నేను ఇక్కడ ఆడితే నా మీద కేసు పడుతుంది. అలా బైబిల్ ఎక్కడైనా అలా చెప్తుందా? నువ్వు ఎఫెస్లో పాపం చేయొచ్చు కానీ, సొదొమలో పాపం చేయొచ్చు కానీ, బయటికి వెళ్ళి మాత్రం చేయకూడదని చెప్తాడు దేవుడు. సో ఇలాంటి బోధ చేసేవారిని కానీ మీరు పొరపాటున ఫాలో అయితే మీ ఫాలోవర్స్ని, మీ ఫాలోయింగ్ని చంపుకోండి. లేదు నాకు అన్నట్టు చాలా ఇష్టం అంటే దండం, కయ్యూర్ని కలవడానికి సిద్ధపడండి. సీరియస్గా బిలాంని కలవడానికి సిద్ధపడండి. దేవుడు ద్వేషించిన దాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్టు గుర్తుపెట్టుకో, దీపస్తంభము దాని ప్లేస్లో నుంచి ఎగిరిపోద్ది. వద్దు, ఎగిరిపోకూడదు ఆ ప్లేస్లో, అది అంతే ఉండాలి అని అంటే మర్యాదగా దేవుడు ద్వేషించేదాన్ని మనం కూడా ఏం చేయాలి? ద్వేషించాలి. చివరిగా ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. జీవవృక్షం కంటే ముందుగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యకాలంలో అండి క్రైస్తవ సమాజంలో ఒక మంచి రిఫార్మేషన్ తీసుకొని రావడానికి UCVC వాళ్ళు బాగా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళతో మనకు అసలు పరిచయమే లేదు. నా డౌట్ ఏంటంటే వాళ్ళకి నేను తెలియని కూడా తెలియదు. వాళ్ళు క్రైస్తవ్యంలో జరుగుతున్న దొంగ బోధల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆయా ప్రాంతాల్లో మంచి దుర్బోధల మీద అవగాహన సదస్సులు పెడుతున్నారు. మన ప్రాంతానికి కూడా రాబోతున్నారు, వచ్చినప్పుడు మిస్ అవ్వకండి. అండ్ వాళ్ళ ప్యాంఫ్లెట్స్ ఏవో ఉన్నాయి కొన్ని. సో నేను సంగతి మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు చెప్పాన్ని కరెక్టే అని నేను ఏ సేవకుని గురించి కూడా చెప్పాను, నా గురించి కూడా నేను చెప్పలేదు ఆ మాట. నన్ను కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. అవి తీసుకోండి, చదవండి, వాక్యానికి మీరు కంపేర్ చేయండి. నేను చదివాను, కొన్ని అయితే చదివాను, నాకు కరెక్ట్ అనిపించాయి. సో నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టి మీకు కూడా కరెక్టే అనిపించాలని రూల్ లేదు. వాక్యంతో తూచా తప్పకుండా కంపేర్ చేయండి. కాకపోతే దుర్బోధల మీద అవగాహన ఖచ్చితంగా అవసరం. వాళ్ళు చేస్తున్న ఆ ప్రయాసలో ఆ ప్యాంఫ్లెట్స్ తీసుకొని చర్చెస్కి పంచుతారా, ఆ ప్యాంఫ్లెట్స్ తీసుకొని మీరు వాట్సాప్లో పంచుతారా, మొత్తానికైతే వారు చేస్తున్న ఆ కష్టానికి వారు ఒకటే మాట చెప్తున్నారు, మేము చేస్తున్న ఈ ప్రయాసలో, పరిచర్లో చాలామంది మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు. మేము ఎప్పుడు చచ్చిపోతాం కూడా మాకు తెలియదు, మమ్మల్ని ఎవరు ఎప్పుడు చంపేస్తారో కూడా మాకు తెలియదు. సో మేము బ్రతుకుండగానే టోటల్గా ఒక అవగాహన తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. మీరు సహాయం చేయండి అని చెప్పారు. డబ్బు కూడా అడగట్లేదు, షేర్ చేద్దాం. ఎందుకంటే దుర్బోధలు ఎక్కువ అవుతున్నాయి. కల్ట్ మీద వాళ్ళు బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ కల్ట్ మీద ఫైట్కి మనం కూడా వారికి సహకరిద్దాం. నికోలాయితులతో ఉండడం కంటే ఇలాంటి వారితో మనం సత్సంబంధాలు కలిగి వాళ్ళతో కొంచెం మనం మూవ్ ఆన్ అయ్యి, అంటే వాళ్ళతో పరిచయం అని నేను చెప్పట్లా, వాళ్ళతో పరిచయం అని కాదు, ఆ థియరీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్న ఆ ఫైట్ ఏదైతే ఉందో దాని తాలూకా ఫ్లేవర్ని మన చుట్టూ కూడా మనం స్ప్రెడ్ చేద్దాం. అది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇక చివరిగా ఈరోజు మనం విన్న మాటల ప్రకారంగా ఏం విన్నాం? మనం మొదటి ప్రేమ మనం ఒకవేళ మిస్ అవ్వకుండా మారు మనసు పొంది మరలా తీసుకొని వస్తే, ఆ మొదటి ప్రేమను కాపాడుకుంటే, మనకున్న నికోలాయితుల్లో ఎవరైతే నికోలాయితులు ఉన్నారో వారి మీద ప్రేమ చంపుకొని నిజంగా మనం జీవిస్తే, దేవుడు చెప్పిన మాట ఏంటి చూడండి. దేవుడు చెప్పిన మాట 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి ఏమిస్తాడంట? దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను దేవుడు ఏం చేస్తాడు? భుజింపనిస్తాడు. సో ఈ జీవవృక్ష ఫలాలు అంటే ఏంటి అంటే నేనే కాదు, ఏ సేవకుడు కూడా చెప్పలేడు, ఏ సేవకుడు కూడా. ఎందుకంటే బైబిల్లో ఇదే, ఈ యాపిల్ కాయకున్న మరో పేరే జీవవృక్ష ఫలం అని చెప్పడానికి కూడా లేదు. చాలామంది యాపిలే అనుకుంటారు, ఎందుకంటే మేబీ దానికి ఉన్న ట్రాన్స్లేషన్స్ని బట్టో సంథింగ్ ఏదో చెప్తారు, మరి నాకైతే దాని గురించి పూర్తిగా తెలియదు. చాలామంది యాపిల్ కాయ ఆ జీవవృక్ష ఫలం, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం అని అనుకుంటూ ఉంటారు. బట్ అది ఏదేమైనా కానీ జీవవృక్షం అంటే ఏంటో మాత్రం మనకి ఎవరికి తెలియదు. బట్ జీవవృక్షం వల్ల ఒక పాజిటివిటీ ఉంది. ఏం చెప్పనది? నిత్య జీవం దానివల్ల వస్తుంది. అదే దేవుని వల్ల కదా అంటే దేవుని వల్లే. ఇప్పుడు మీకు అర్థమవడానికి చెప్తాను, సంసోనికి బలం జుట్టులో ఉందా దేవునిలో ఉందా? దేవుళ్ళు. మరి జుట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దేవుడు బలం అయ్యొచ్చు కదా. జుట్టు తీయగానే ఎందుకు బలం పోయింది కదా? సో కొన్నిటికి కొన్ని నార్మ్స్ ఉంటాయి, కొన్నిటికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇది నేనేదో నా అంతా నేను చెప్పుకుంటా ప్రిన్సిపల్ కాదు, బైబిల్లోనే చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం చివరికి ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి ఏ ఫలాన్ని తిని అంటున్నాడు? జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని, అలా తింటే ఏం జరుగుతుందంట?
నిరంతరము జీవించే ప్రక్రియ, దాని ఫార్ములా దేవుడు దేంట్లో పెట్టాడు? దాని అర్థం అదే కదా. ఇక నేనేం దాని వివరణ కూడా ఏమి ఇవ్వట్లేదు. దేవుడు ఆదామును ఎందుకు ఏదైనా తోట నుంచి ఎల్లగొట్టేశాడు? ఎందుకు కెరూబులను అడ్డం పెట్టేశాడు, ఖడ్గోజ్జాలను అడ్డు పెట్టేశాడంటే, ఒకవేళ వచ్చి ఆ ఈవెన్ పాపం చేసిన తర్వాత మాట్లాడుతున్నమాట, పాపం చేసిన తర్వాత ఒకవేళ వచ్చి చెయ్యి చాచి జీవవృక్షాన్ని తిని ఏం చేస్తాడంట అంటే నిరంతరం జీవించే సంథింగ్, ఆ ఫార్ములా ఏదో అయితే మొత్తానికైతే ఆ ఫలంలో ఉంది. సో ఏదైతే ఆదాము కోల్పోయాడో ఆ నిరంతరము జీవించే ఆ ఫార్ములా, అది తిరిగి దేవుడు మరలా మనకి ఇస్తా అంటున్నాడు. సో అదంతా పొందాలి అంటే మనము ఎఫెసు సంఘంలో చెప్పినట్టుగా ఫస్ట్ ఉన్న పాజిటివ్స్లో మనం ఉండాలి. తర్వాత ఉన్న ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టకుండా మనం కాచి కాపాడుకోవాలి. తర్వాత నికోలాయితులను మనం ద్వేషించాలి, 100% ద్వేషించాలి. మీకు వాళ్ళంతా ఇష్టమైనా సరే ఆ ఇష్టం చంపుకొని ద్వేషించాలి, వాళ్ళతో మీరు ట్రావెల్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా సరిగ్గా చేస్తే దేవుడు చెప్తున్న మాట, ఖచ్చితంగా మీకు జీవవృక్ష ఫలాలను నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా సంఘానికి అవసరమైన మాటలు దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు పరిచర్య చేయండి. పరిచర్యలో నికోలాయితుల స్వభావం ఏది కూడా మీలో రాకుండా చూసుకోండి. విలువ కోసం కాదు, ప్రభు శిలువ కోసం మనందరం పనిచేద్దాం. ఒకరోజు ఎప్పుడైతే ఆదాము ఏ పండ్లనైతే కోల్పోయాడో, ఏ నిత్య జీవాన్ని అయితే కోల్పోయాడో, ఆ నిత్య జీవం పొందే అవకాశం దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ అవకాశం ఈ సంఘం మనము ఖచ్చితంగా దాన్ని చేజార్చుకోకుండా వినియోగించుకుందాం. మరలా మనం ఇక్కడ కలవకపోయినా రేపొద్దున మనం అందరం ఎక్కడ కలవాలి చెప్పండి? ఎత్తబడే సంఘంలో, ఎత్తబడే గుంపులో చేర్చబడే అర్హత ప్రతి ఒక్కరికి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.